నమస్కారం. 10వ తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలకు సంబంధించిన గైడెన్స్ మరియు సందేహ నివృత్తి కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ సెషన్లో జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు చర్చిద్దాం. మార్చి 17 నుంచి నిర్వహించబోయేటటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా 14 రోజుల సమయం ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి 17 నుంచి నిర్వహించబోయేటటువంటి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, మార్చి 14 నుంచి నిర్వహించబోయేటటువంటి వార్షిక పరీక్షలకు ఒక 40 రోజుల సమయం ఉంది. పరీక్షలు నిర్వహించే క్రమంలో ఒక్కొక్క పరీక్ష మధ్యనున్నటువంటి వ్యవధి ప్రకారం జీవశాస్త్రం పరీక్షకు సంబంధించి ఒక 4 రోజుల వ్యవధి ఉంది. ఈ 14 రోజుల కాలం ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు, ఈ 40 రోజుల కాలం మొత్తము వార్షిక పరీక్షల కొరకు, ఆ రెండు పరీక్షల మధ్యనున్నటువంటి 4 రోజుల సమయం. ఈ మొత్తం సమయాన్ని మనం సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా 40కి 40 మార్కులు, మంచి ఉత్తీర్ణత శాతాన్ని మనం పెంపొందించుకోవచ్చు. మీ ప్రయత్నానికి తెలంగాణ విద్యాశాఖ మరియు ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే టీశాట్ కార్యక్రమము బాగా దోహదం చేసి మీరు సఫలీకృతులు అయ్యేటట్లుగా ఈ కార్యక్రమం ఉంటుందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ సెషన్లో మనము జీవశాస్త్రానికి సంబంధించిన అంశాలు చర్చిద్దాం. సో ఈరోజు కార్యక్రమానికి సంబంధించి మనకు రీసోర్స్ పర్సన్స్ 3 స్టూడియోలో ఉన్నారు. నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి మొహమ్మద్ అక్బర్, ఎస్ఆర్జీ రంగారెడ్డి జిల్లా. ఆ పక్కన ఉన్నారు సంజీవ్ కుమార్ గారు, ఎస్ఆర్జీ నిజామాబాద్ జిల్లా. చివరగా ఉన్నవాళ్ళు మాణిక్యరెడ్డి, ఎస్ఆర్జీ సంగారెడ్డి జిల్లా. సో ఇప్పుడు మనము వార్షిక పరీక్షలకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ప్రకారము ఏ విధంగా సంసిద్ధులం కావాలనే అంశాల గురించి మనము చర్చిద్దాం. ఎప్పుడైనా సరే మనకున్నటువంటి అంశాలు 2 ఉంటాయి పరీక్షలకు సంబంధించి. ఒకటి 10 యూనిట్లతో ఉన్నటువంటి ఒక టెక్స్ట్ బుక్, అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాంటెంటు. అదేవిధంగా ఈ మొత్తం కాంటెంటును ఒక భారత్వ పట్టిక ఆన్ ద బేసిస్ ఆఫ్ వన్ వెయిటేజ్ టేబుల్ దే ప్రిపేర్ ద క్వశ్చన్ పేపర్, ఒక ప్రశ్నపత్రం తయారవుతుంది. కాబట్టి మనం ఒక వెయిటేజ్ టేబుల్ను తర్వాత ఈ 10 యూనిట్లను సమన్వయం చేసుకొని ఈ 40 రోజుల కాలాన్ని మనం ప్రణాళిక ప్రకారం అధ్యయనం చేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి మొట్టమొదటగా మనము ఈ వెయిటేజ్ టేబుల్ ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రశ్నపత్రం రూపొందడానికి ఏ మార్గదర్శకాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. మనకి ఈ మార్గదర్శకాలు తెలిస్తే మన ప్రిపరేషన్ అనేది చాలా సులభం అవుతుంది. సో మన ప్రిపరేషన్ సులభం కావడానికి అవసరమైనటువంటి వెయిటేజ్ టేబుల్ గురించి మనకు అక్బర్ సార్ వివరిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరికీ శుభోదయం. మరియు సరే, జీవశాస్త్రం యొక్క ప్రశ్నపత్రము 40 మార్కులకు ఉంటుందనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. దీంట్లో పార్ట్ ఏ మరియు పార్ట్ బి 2 సెక్షన్లుగా ప్రశ్నపత్రం విభజింపబడి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసరికి 30 మార్కులు ఉంటాయి, పార్ట్ బికి 10 మార్కులు ఉంటాయి, మొత్తం 40 మార్కులు. అయితే ఈ జీవశాస్త్రం యొక్క ప్రశ్నపత్రానికి సంబంధించి మనకు కేటాయించబడినటువంటి సమయం 1 గంట 30 నిమిషాలు, 1 hour 30 minutes లోపల మనం అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మరి పార్ట్ ఏ లోపల చూసినట్లయితే పార్ట్ ఏ లోపల మనకు 3 సెక్షన్లు ఉంటాయండి. ఈ 3 సెక్షన్ లోపల కలిపి మొత్తం 9 ప్రశ్నలు ఉంటాయి. మొదటి సెక్షన్ లోపల వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకు 3 ఇవ్వడం జరుగుతుంది. 3ంటికి 3 సమాధానాలు మనం రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. అంటే సెక్షన్ 1కి సంబంధించి మొత్తం 6 మార్కులు అన్నమాట. ఇంకా రెండో సెక్షన్కి వచ్చేసరికి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్ లోపల ఈ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ మనకు 3 ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 క్వశ్చన్ ఒక్కో క్వశ్చన్కి 4 మార్కుల చొప్పున మొత్తం 12 మార్కులు రెండో సెక్షన్కు కేటాయించడం జరిగింది. ఇంకా చివరి సెక్షన్ 3వ సెక్షన్. ఈ 3వ సెక్షన్కి వచ్చేసరికి థర్డ్ సెక్షన్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 3 ఇవ్వడం జరుగుతుంది. వాటిలో 2ంటికి మనం సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు 6 మార్కులు కేటాయించడం జరిగింది. సో 3వ సెక్షన్కు 12 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇంకా పార్ట్ బి అనేది 10 ప్రశ్నలతో కూడినటువంటిది. ఈ 10 ప్రశ్నల లోపల 8 ప్రశ్నలు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి ఉంటాయి, విషయ అవగాహనకు సంబంధించి. ఒక ప్రశ్న డయాగ్రామ్ సంబంధించి, మరియు అదేవిధంగా ఇంకొక ప్రశ్న ఎక్స్పెరిమెంట్ సంబంధించి ఉంటుంది. సో 10 ప్రశ్నలు ఒక్కొక్క మార్కులు కేటాయించడం జరిగింది. 15 నిమిషాల లోపల మనం పార్ట్ బిని రాయాల్సి ఉంటుందండి. సరే, మరి ఈ మొత్తం ప్రశ్నపత్రం అనేది ఇంతకుముందు మనకు మధుసారి చెప్పినట్టుగా అకాడమిక్ స్టాండర్డ్ బేస్ పైన రూపొందించడం జరుగుతుంది. కాబట్టి మనకు సైన్స్ లోపల ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్కు భారతం ఎలా ఇవ్వడం జరిగింది అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం.
సో మొదటి విద్యా ప్రమాణం ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయ అవగాహన అంటాం. ఈ విషయ అవగాహనకు మొత్తం 18 మార్కులు కేటాయించడం జరిగింది. రెండో విద్యా ప్రమాణం మేకింగ్ హైపోథీసిస్, అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథీసిస్ ఉన్నప్పటికీ ఆస్కింగ్ క్వశ్చన్ సంబంధించే ప్రశ్నలు మనం అడగడం లేదు. ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కేవలం మేకింగ్ హైపోథీసిస్ అంటే పరికల్పన చేయడం గురించి మాత్రమే ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అది మొదటి సెక్షన్లో 2 మార్కుల ప్రశ్నగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి 2 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక మూడో విద్యా ప్రమాణం ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాల నిర్వహణ. వీటికి సంబంధించి మనకు మొత్తం 9 మార్కులు కేటాయించడం జరిగింది. మళ్ళీ మనం ఒక్కో దాని గురించి విపులంగా చర్చిద్దాం తర్వాత. నాలుగో విద్యా ప్రమాణం సమాచార సేకరణ నైపుణ్యాలు, ఇన్ఫర్మేషన్ స్కిల్స్. దీంట్లోపల 4 మార్కుల ఒక ప్రశ్న మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్స్, అంటే బొమ్మల ద్వారా భావ ప్రసారం అనేది ఒక విద్యా ప్రమాణం, 5వ విద్యా ప్రమాణం. దీనికి సంబంధించి 7 మార్కులు మొత్తం కేటాయించడం జరిగింది. ఇక చివరి విద్యా ప్రమాణం డైలీ లైఫ్ అప్లికేషన్స్ సంబంధించి నిజ జీవిత వినియోగానికి 6 మార్కులు చొప్పున మన ప్రశ్నాపత్రంలో మార్కులు కేటాయించడం జరిగింది. సో ఈ రకంగా బయాలజికల్ సైన్స్ సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా ఎన్ని మార్కులు కేటాయించడం జరిగింది, ఏ విద్యా ప్రమాణానికి ఎన్ని మార్కులు ఉన్నాయనేటువంటి విషయం ప్రతి విద్యార్థి గనక ఒక అవగాహన ఉన్నట్లయితే మరి వారు ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు, సంసిద్ధులు అయ్యేటప్పుడు అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుండి ఏ రకంగా అడగడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళు దృష్టిలో ఉంచుకొని మరి ప్రిపేర్ కావడానికి ఒక మంచి స్కోప్ ఉంటుంది. కాబట్టి విద్యా ప్రమాణాల గురించి అవగాహన ఉండడం చాలా అవసరం. ఆ తర్వాత వచ్చినట్లయితే మరి ఒక్కొక్క సెక్షన్ గురించి ఒకసారి మనం మాట్లాడదామండి. మొదటి సెక్షన్లో చూసినట్లయితే 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయని చెప్పడం జరిగింది. దీంట్లో 3 ప్రశ్నలు ఉంటాయి కదా. ఈ 3 ప్రశ్నలకు మనం ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం 2 నుండి 3 వాక్యాల లోపల రాయాల్సి ఉంటుంది. సో ఒక ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 3 ప్రశ్నలకు మొత్తం 6 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ 3 ప్రశ్నల యొక్క స్వరూపం ఏంటి ఒకసారి చూసినట్లయితే, ఒక ప్రశ్న మనకు హైపోథీసిస్ అంటే 2వ విద్యా ప్రమాణం నుండి ఒక ప్రశ్న మనకు వస్తుంది. ఒక ప్రశ్న నిజ జీవిత వినియోగానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. ఒక ప్రశ్న ప్రయోగాలకు సంబంధించి ఉంటుంది. ప్రయోగాలకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రశ్న అయితే ఉంటుందో దాంట్లో మనకు సాధారణంగా ఒక ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటని అడగవచ్చు, లేదా మెటీరియల్స్ రిక్వైర్డ్ అంటే అవసరమైనటువంటి పరికరాలు ఏమిటి, రసాయనాలు ఏమిటి కానీ ఆ రకంగా అడగవచ్చు, లేదా ఆ ప్రయోగం ద్వారా మనం పరిశీలించినటువంటి అంశం ఏంటి అనే విషయాన్ని అడగడానికి అవకాశం ఉంటుంది, లేదా ఒక ప్రయోగం యొక్క ఫలితాన్ని అడిగే అవకాశం ఉంటుంది, లేదా జాగ్రత్తలు ఏంటని కూడా అడగవచ్చు. సో ఇవి ఫస్ట్ సెక్షన్లో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి మొత్తం 3 ప్రశ్నలు ఉంటాయి మనకు. ఈ 3 ప్రశ్నలకు మనం సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇక రెండో సెక్షన్ విషయానికి వచ్చినప్పుడు రెండో సెక్షన్లో కూడా 3 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కుల చొప్పున కేటాయించడం జరిగింది. ప్రతి ప్రశ్నకు 5 నుండి 6 వాక్యాల లోపల 5 to 6 సెంటెన్సెస్ సమాధానం రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు కొంత గ్రహించాలండి ఇక్కడ. అయితే దీంట్లోపల ఉన్నటువంటి 3 ప్రశ్నల లోపల ఒకటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయావగాహనకు సంబంధించినటువంటి ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రశ్న సమాచార సేకరణ నైపుణ్యాలకు సంబంధించి, అంటే ఒక పట్టిక కావచ్చు, లేదా ఒక గ్రాఫ్ కావచ్చు, లేదా ఒక బొమ్మను అనాలిసిస్ చేయడం ద్వారా దాని కింద 4 ఉప ప్రశ్నలు ఉంటాయి. ఆ సబ్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక ప్రశ్న డైలీ లైఫ్ యూటిలైజేషన్, అంటే మన నిజ జీవిత వినియోగానికి సంబంధించి అప్లికేషన్ టు డైలీ లైఫ్ సంబంధించి ఒక 4 మార్కుల ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఇక చివరి సెక్షన్ ఎస్సే టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లోపల 3 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక చాయిస్ మనకు ఉంటుంది, రెండింటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మరి ప్రశ్నల యొక్క స్వరూపాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఒకటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించినటువంటి ఎస్సే టైప్ క్వశ్చన్ ఉంటుంది, ఒకటి ఎక్స్పెరిమెంట్ సంబంధించినటువంటి ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది, మరొకటి డయాగ్రామ్ సంబంధించి, అంటే ఒక బొమ్మ గీసి భాగాలు గుర్తించడం మరియు దానికి సంబంధించి కొంత వివరణ రాయాలి కాబట్టి ఆ రకమైనటువంటి ప్రశ్న ఒకటి ఉంటుంది. ఇది థర్డ్ సెక్షన్ సంబంధించి 3 ప్రశ్నలు ఉంటాయి. ఈ 3 ప్రశ్నల లోపల ఒక చాయిస్ ఉంటుందనే విషయాన్ని గమనించాలి. 2 ప్రశ్నలకు మనం సమాధానాలు రాయాల్సి ఉంటుందండి. ఇది ఒక ప్రశ్నపత్రం యొక్క స్వరూపంగా మనం దాన్ని చెప్పుకోవచ్చండి. ఓకే, సో ఎంత సులభమైంది చూడండి ప్రశ్నపత్రం గురించి చేయడం. ఎక్స్పెరిమెంట్స్కి 9 మార్క్స్ ఉంటాయి. ఒక 2 మార్కుల ప్రశ్న, ఒక 6 మార్కుల ప్రశ్న, 1 మార్కు ప్రశ్న ఒకటి వస్తుంది. ఇంత సులభంగా చెప్పొచ్చు మనం. డయాగ్రామ్స్ సంబంధించి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి 6 మార్క్స్ క్వశ్చన్, ఒకటి 1 మార్క్ క్వశ్చన్. డైలీ లైఫ్ కూడా అంతే, 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్. ఇంకా అసలు ప్లేస్ కూడా చెప్పేసినారు. వెన్ యూ ఓపెన్ ద క్వశ్చన్ పేపర్ యూ విల్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్స్, లాస్ట్ but one question also from the experiments, and then in the part B also the first question comes from the experiments.
డయాగ్రామ్ కూడా చూడండి. ఇన్ ద పార్ట్ ఏ లాస్ట్ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ ద డయాగ్రామ్ అండ్ ఇన్ ద పార్ట్ బి ఆల్సో లాస్ట్ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ ద డయాగ్రామ్స్. ఇంత సులభంగా అసలు క్వశ్చన్ పేపర్ లోపల మనకు 9 ప్రశ్నలు ఉండడంతో ఏది ఎక్కడ ప్లేస్ అవుతుందో కూడా మనకు అర్థమైపోయింది. సో మీరు ప్రశ్నపత్రాన్ని అర్థం చేసుకుంటే మనకు దానికి అనుగుణంగా ప్రిపేర్ కావడం అనేది చాలా ఈజీ. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంది. ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి లెసన్స్ లోపల. ఒకటి 4 మార్క్స్ వస్తుంది, ఒకటి 6 మార్క్స్ వస్తుంది. చాలా అంశాలు మనకు పార్ట్ బి లోపల కవర్ అవుతాయి. కాబట్టి పార్ట్ బికి కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయి. సో మనం ఒక్కొక్క ఏరియా గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇప్పుడు అక్బర్ సార్ వివరించిన అంశాలకు ఒక్కొక్కదాన్ని చదువు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ 18 మార్క్స్ అనుకున్నాం కదా, 18 మార్కులు ఉన్నాయి దానికి. ఒక 4 మార్కుల ప్రశ్న వస్తుంది, ఒక 6 మార్కుల ప్రశ్న వస్తుంది, 8 మార్కులు పార్ట్ బిలో వస్తాయి. సో ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, దాని తర్వాత ఏ విధంగా వాటిని మనం రాయాల్సి ఉంటుంది, అవి కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మనకు సంజీవ్ కుమార్ గారు వివరిస్తారు. సో ఇక్కడ మనం ప్రశ్నపత్రాన్ని చూసినట్టయితే ప్రశ్నపత్రంలో ఎక్కువ వెయిటేజ్ ఇస్తుంది మనం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి, విషయావగాహనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం మనం. అయితే విషయావగాహనకి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మనము ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాన్సెప్ట్ పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అందుకోసం మనము టెక్స్ట్ బుక్ని బాగా చదవాలి. నంబర్ 1 ఏంటంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారు అంటే కాన్సెప్ట్ పైన పూర్తి అవగాహన ఉండటం అవసరం. ఎందుకు అంటున్నానంటే రిగార్డింగ్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఈజీగా రాయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో దాదాపుగా మనం 8 ఏమిస్తున్నామంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఇస్తున్నాం. 8 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మల్టిపుల్ చాయిస్లు ఇస్తున్నప్పుడు మీ కాన్సెప్ట్ పైన పూర్తి అవగాహన ఉంటే తప్ప మీరు ఆబ్జెక్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ యొక్క కరెక్ట్ ఆప్షన్స్ని పెట్టలేరు. కాబట్టి ఇక్కడ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్లో అటెంప్ట్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు హ్యావ్ ఏ ఓవర్ కంప్లీట్ రీడింగ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ థరోలీ. Otherwise, we are not able to write the answers properly for multiple choice questions. That is a very important area, so that this conceptual understanding ni మనము అవగాహన చేసుకునేటప్పుడు అసలు ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి, ఎలా ప్రశ్నలు ఉంటాయి, ఎటువంటి ప్రశ్నలు వస్తాయి దీంట్లో అనేటువంటిది ఒకసారి నేను ఉదాహరణతోటి చెప్తాను, వినండి. మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అన్నప్పుడు మనకు 4 రకాల ప్రశ్నలు ప్రధానంగా దీంట్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉంది. 4 మార్కులు కావచ్చు, 6 మార్కులు కావచ్చు. ఫస్ట్ నంబర్ 1 ఏంటంటే ఎక్స్ప్లెయినింగ్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయినింగ్ క్వశ్చన్స్ అంటే వివరించే ప్రశ్నలు. ఇది సర్వసాధారణంగా ఎస్ఏ టైప్లో రావచ్చు, లేదా షార్ట్ క్వశ్చన్లో 4 మార్క్స్ క్వశ్చన్లో కూడా రావచ్చు. ఈ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్ అన్నప్పుడు ఇక్కడ చాలా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్స్ప్లెయిన్ అంటే యాక్చువల్గా ఒకసారి మీరు చూస్తే మనము ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని 8 to 10 లైన్స్లో రాయమంటాం. 8 to 10 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్ రాయమన్నప్పుడు చాలామంది సపోజ్ లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ వచ్చింది, ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్స్ అండ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ అన్నారు. అది చాలా పుస్తకంలో చూస్తే దాదాపుగా దాని ఆన్సర్ 2 pages ఉంటుంది. అప్పుడు ఆ 2 pages ఆన్సర్స్ రాయాలన్నా ఇక్కడ అనేటువంటిది ఒక ప్రధాన సమస్య. కాబట్టి మనం ఇక్కడ ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ యొక్క క్వశ్చన్ మనం 8 to 10 ఆన్సర్స్ రాయమన్నప్పుడు దాంట్లో ప్రయారిటైజేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఇంపార్టెంట్ పాయింటో ఆ పాయింటే రాయాలి తప్ప అన్నీ ఇంకా బుక్లో 2 pages ఉన్నాయి కాబట్టి 2 pages రాస్తానంటే కుదరదు. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడంలో ప్రధాన పాత్ర వహించాల్సి వస్తుంది. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ ద స్టేజెస్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ అంటాం. ఎక్స్ప్లెయిన్ ద స్టేజెస్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ అప్పుడు ముఖ్యంగా దాంట్లో 4 స్టేజెస్ ఉన్నాయి. గ్లాములార్ ఫిల్టరేషన్, ట్యూబులార్ సిక్రేషన్, ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్స్, ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని రాసేటప్పుడు ఆ స్టెప్స్ రాసి స్టెప్స్ యొక్క వివరణ 2-3 లైన్లో రాస్తే సరిపోతుంది. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ది ఈవెంట్స్ ఆఫ్ కార్డియాక్ సైకిల్ అన్నాం. ఎక్స్ప్లెయిన్ ద స్టేజెస్ ఆఫ్ కార్డియాక్ సైకిల్. ఎక్స్ప్లెయిన్ ద స్టేజెస్ ఆఫ్ కార్డియాక్ సైకిల్ అంటే కార్డియాక్ సైకిల్లో రకరకాల స్టేజెస్, సిస్టోల్, డయాస్టోల్లో ఏం జరుగుతుంది, సిస్టోల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది స్టెప్ వారీగా ఒక్కొక్క పాయింట్ రాసినా కూడా సరిపోతుంది. అయితే ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎస్ఏ టైప్లో రాసేటప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కీవర్డ్ రిఫ్లెక్ట్ కావాలి, ఇంపార్టెంట్ పాయింట్ రిఫ్లెక్ట్ కావాలి, ప్రయారిటైజేషన్ ఆఫ్ సెంటెన్సెస్ కావాలి. ఇంకోటి ఎక్స్ప్లెయిన్ అనే క్వశ్చన్స్లో చాలామంది కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఏంటంటే ఎక్స్ప్లెయిన్లో సపోజ్ ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అని వచ్చింది, మీకు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. చాలామంది ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ యొక్క గురించి రాస్తారు.
కానీ మీరు అక్కడ ఒకసారి అదే కాన్సెప్ట్ని డయాగ్రమ్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి మీరు వీలుంటే అక్కడ క్వశ్చన్లో అడగకపోయినా కూడా ఆ కాన్సెప్ట్ని డయాగ్రమ్ ద్వారా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి డయాగ్రమ్ కూడా మనం వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు కొన్ని క్వశ్చన్స్కి క్లియర్గా రాస్తారు, ఎక్స్ప్లెయిన్ డైరెక్ట్ అంటారు. కొన్నిటికి డయాగ్రమ్ నీడ్ బేస్డ్ డయాగ్రమ్స్ ఉంటే మీరు అక్కడ క్వశ్చన్లో ఇవ్వకపోయినా డయాగ్రమ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్స్ ఇవి. తర్వాత అట్లాగే రెండో క్వశ్చన్స్ డిఫరెన్సెస్ క్వశ్చన్స్ కూడా మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో వస్తాయి. డిఫరెన్సెస్ అంటే రెండు రకాల మధ్యలో తేడాలు రాయమంటారు, భేదాలు రాయమంటారు. డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఎసెక్షువల్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్, differences between aerobic and anaerobic respiration, differences between mitosis and meiosis, differences between sperms and ovum, differences between bioaccumulation and biomagnification. ఇటువంటి డిఫరెన్సెస్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ రాసేటప్పుడు కంపల్సరీగా టేబుల్లో రాయడం మంచిది. టేబుల్ రాసి మనకు 4 షార్ట్ క్వశ్చన్స్లో 4 మార్క్ క్వశ్చన్స్లో వస్తాయి. 4 పాయింట్స్ రాయమంటున్నాం కాబట్టి 4 పాయింట్స్ డిఫరెన్సెస్ రాస్తే సరిపోతుంది. ఆ డిఫరెన్సెస్ కూడా మనం పాయింట్ వైజ్ రాయడం చాలా ముఖ్యం. కాబట్టి డిఫరెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే కంపల్సరీగా రెండింటి మధ్య తేడాని టేబుల్ రూపంలో ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. తర్వాత నెక్స్ట్ దీంట్లోనే కంపారిజన్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కంపారిజన్ క్వశ్చన్స్. కంపారిజన్ అంటే ఒక అంశం గురించి మరో అంశానికి పోల్చడం. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఎక్స్క్రీషన్ ఉంది. ఎక్స్క్రీషన్ ప్లాంట్స్లో జరుగుతుంది, ఎక్స్క్రీషన్ యానిమల్స్లో కూడా జరుగుతుంది. కానీ ఎక్స్క్రీషన్లో జరిగేటప్పుడు ప్లాంట్స్లో ఏం జరుగుతుంది, ప్లాంట్స్లో ఏం సిమిలారిటీస్ ఉన్నాయి, యానిమల్స్లో ఏం సిమిలారిటీస్ ఉన్నాయి, ప్లాంట్స్ యానిమల్స్లో డిసిమిలారిటీస్ ఏమున్నాయి, కంపారిజన్ చేసేటప్పుడు సిమిలారిటీస్ డిసిమిలారిటీస్ కంప్లీట్ చేసుకుంటూ రాయాల్సిన అవసరం ఉంది. కంపారిజన్ విత్ ఫోటోసింథసిస్ రెస్పిరేషన్, అది క్యాటబాలిక్ ప్రాసెస్, ఎనబాలిక్ ప్రాసెస్, దాంట్లో ఏం జరుగుతుంది, దీంట్లో ఏం జరుగుతుంది, రెండింటిని కంపేర్ చేసి రాసేటువంటి క్వశ్చన్స్ కూడా దీంట్లో ఉంటాయి. తర్వాత ఇంకో 3వ రకమైన క్వశ్చన్ అంటే గివింగ్ రీజన్స్ అనేటువంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో షార్ట్ క్వశ్చన్స్లో వచ్చే అవకాశం ఉంది. వై మెండల్ హ్యాస్ సెలెక్టెడ్ పీ ప్లాంట్ ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ రీజన్, ఎందుకు మెండల్ తన ప్రయోగానికి ఇన్ని రకాల మొక్కలు ఉన్నప్పటికీ కూడా బఠానీ మొక్కనే ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చింది, కారణాలు తెలపండి. ఈ కారణాలు తెలపండి అనేటువంటి క్వశ్చన్స్ కూడా మనము ఎక్కువగా దేంట్లో రాస్తుంటామంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వస్తుంది. అట్లాగే మీకు అందరికీ తెలుసు, మనము ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ని, పర్టికులర్ స్టమక్ని మనం సెకండ్ బ్రెయిన్ అంటాం. దానికి సెకండ్ బ్రెయిన్ ఎందుకు అనాల్సి వచ్చింది, వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ బ్రెయిన్. ఫస్ట్ బ్రెయిన్ అనకుండా సెకండ్ బ్రెయిన్ ఎందుకు ప్రయారిటీ ఇచ్చాం, కారణాలు ఏంటి రాయాలి. అట్లాగే వై ద యూరిన్ ఈజ్ ఎల్లో ఇన్ కలర్, దానికల కారణం ఏంటి. సో ఇటువంటి కారణాలు ఏదైతే మనం అనుకుంటున్నామో రీజనింగ్ క్వశ్చన్స్ కూడా మనం అకాడమిక్ స్టాండర్డ్స్లో ఇవ్వచ్చు. సో ఈ విధంగా మనము ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో రాసేటప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి వస్తే ఈ కాన్సెప్ట్లో ఉన్న క్వశ్చన్స్ని మీరు కాన్సెప్ట్ అవగాహన అయిందా లేదా తెలియడానికి 4 రకాలుగా ఇస్తాం. దీంట్లో కరెక్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ అంటాం, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ అంటాం, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అంటాం, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటాం, మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటాం. సో ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు అంటే మీకు ఆ కాన్సెప్ట్ కరెక్ట్ అవగాహన అయిందా లేదా, ఆ కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇటువంటి ప్రశ్నలు మన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో మల్టిపుల్ చాయిస్లో ఇస్తుంటాం. కాబట్టి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు మొత్తం చాప్టర్స్ చదివి కాన్సెప్ట్ని ఐడెంటిఫై చేసి నేను చెప్పినటువంటి మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్, డిఫరెన్స్, కంపారిజన్, గివింగ్ రీజన్స్, ఈ విధంగా మీరు ఒకసారి ఆల్రెడీ అభ్యాస దీపికలు ఇచ్చినాం, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఇచ్చాం, గ్రాండ్ టెస్ట్, ప్రీ ఫైనల్, మోడల్ ప్రీవియస్ పేపర్స్లో కూడా ఉన్నాయి. అటువంటి క్వశ్చన్స్ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో పూర్తి మార్కులు సాధించే అవకాశం ఉంది. సో మొత్తం కీలకమైన అంశము 18 మార్కుల్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. కానీ మనం పరీక్షల దృష్ట్యా ఆలోచన చేయాల్సింది ఏంటంటే మనకు 4 మార్కుల ప్రశ్న ఉంటుంది, 6 మార్కుల ప్రశ్న ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు స్లైడ్ చూద్దాం, ఈ స్లైడ్ చూద్దాము. కంపేర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్ అండ్ ఎనిమల్స్. జనరల్గా ఇది 4 లేదా 6 మార్కులకు ఉండేంత స్కోప్ ఉంటేనే వస్తుంది, లేకపోతే అది పార్ట్ బీకే ఉపయోగపడుతుంది. అదే ఫోటోసింథసిస్ రెస్పిరేషన్ డిఫరెన్సెస్ చూడండి, ఇది 4 మార్క్స్ అడగొచ్చు, 6 మార్క్స్ అడగొచ్చు. కానీ సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్ ఉంది చూడండి, ఇది 6 మార్క్స్ క్వశ్చన్కి అట్లా అడిగే అవకాశం ఉండదు, ఎందుకంటే అన్ని పాయింట్స్ ఉండవు. కానీ అది పార్ట్ బీకి చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు సార్ చెప్పినటువంటి అంశాల లోపల మనం ఇన్ని సెంటెన్స్లో రాయాలి ఆన్సర్ అని ఉంది కదా, సో దానికి అనుగుణంగా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. బేస్గా చాలా ముఖ్యం ఏంటంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా పార్ట్ బి మీద బాగా ఉపయోగపడతాయి, కాబట్టి వాటిపైన చూడాలి. ఇప్పుడు మీరు న్యూట్రిషన్ లెసన్ ఉంది, మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది హైలీ మనకేంటంటే ఒక కాన్సెప్ట్ కింద ఉంటుంది. మీరు అదే విటమిన్స్ టేబుల్ ఉండొచ్చు, డైజెస్టివ్ ఎంజైమ్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా
ఒక టేబుల్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు లేదా కాన్సెప్ట్ బేస్డ్ వచ్చు. కానీ 6 నుంచి 8, 8 నుంచి 10 సెంటెన్సెస్ వచ్చే అవకాశం ఉంటే మాత్రమే మనం కాన్సెప్ట్కు ఉపయోగపడుతుంది. లేకపోతే అన్నీ కూడా పార్ట్ బికి ఉపయోగపడతాయి. కాబట్టి మీరు చదివేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి. లేకపోతే అంటే టైం అంతా వేస్ట్ అవుతుంది, ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. సో క్వశ్చన్ పేపర్ను అర్థం చేసుకోవడంలో ఉన్న బలమే ఇది అన్నట్లు. దీని ద్వారానే మనం సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం హైపోథీసిస్కి వెళ్దాము. ఇది ఓన్లీ ఒక క్వశ్చన్ ఉంటుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అది సెకండ్ క్వశ్చన్. అది పార్ట్ ఏ లోపల ఫస్ట్ సెక్షన్ లోపల ఒక క్వశ్చన్ ఉంటుంది. ఒక 10-15 ప్రశ్నలు మనం ఇక్కడ చూపెడతాము. ఈ 10-15 ప్రశ్నలకు జవాబులు రాసే మెథడ్ మీరు తెలుసుకుంటే దాన్ని క్లియర్గా చేసే అవకాశం ఉంటుంది. సో ఈ హైపోథీసిస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎలా వాటికి సమాధానాలు రాయాలనేది మాణిక్యరెడ్డి గారు వివరిస్తారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది సెషన్. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మనకు సెక్షన్ 1లో ద ఓన్లీ క్వశ్చన్ విల్ గెట్ అన్ హైపోథిసిస్, మేకింగ్ హైపోథిసిస్. ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ 10%, you need to focus only AS2 and AS6. That is very, very important, because since you don't get direct answers from the textbook for these 2 academic standards, but it is very easy to write the answers. For academic standard 2, always the question will begin with prefix what happens or what would happen if XYZ process is not functioning properly. So such questions compulsory you will get only one question you are going to get in examination, that is in section 1 in part A paper. So if you are very good at the concept, then only you can write the answer for this type of academic standard question. So let us see what happens. మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు, వాట్ హ్యాపెన్స్ ఆర్ వాట్ వుడ్ హ్యాపెన్ అని సఫిక్స్ తోటే ప్రిఫిక్స్ తోటే స్టార్ట్ అవుతుంది క్వశ్చన్. If photosynthesis doesn't occur in plants, what happens if meiosis doesn't take place in sexually reproducing diploid organisms? What happens if transpiration doesn't take place? If you want to write the answers for this, you cannot get the direct content in the textbook. You need to understand what is the importance of transpiration and what is the importance of meiosis and what is the importance of photosynthesis. You need to understand. Then only you can write. ఇంకా ఒక క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ లైక్ ఈసోఫేగస్. దట్ మీన్స్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఈసోఫేగస్ అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. అండ్ స్ట్రక్చరలీ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ అండ్ ఫంక్షనల్లీ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. అది నీకు తెలిస్తే తప్ప యూ కెనాట్ రైట్. సో అది ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ద క్వశ్చన్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. For this also, Sanjeev sir cheppinattu, you need to well versed with all the concepts which are given in the 10 lessons. Then only you can answer. మనం ఇంతకుముందు కొన్ని క్వశ్చన్ చెప్పుకున్నాం కదా, వాట్ హ్యాపెండ్. ఇప్పుడు ఇంకొకటి ఉన్నదండి, మనం లెసన్ వైజ్గా వీటిని మనం క్రిటికల్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్, వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది కాన్సెప్ట్స్ ఫర్ ఎగ్జామ్స్, యూ నీడ్ టు వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మే బి ఆస్క్డ్ on this concept అనేది you have to have authority, otherwise it is very difficult. సో ఇదొక్కటి మీరు ఫోకస్ చేయండి. అన్నిటినీ మీరు ఒక అండర్లైన్ చేసుకుంటూ ఈ కాన్సెప్ట్ని వాట్ వుడ్ హ్యాపెన్లో ఎట్లా అడగొచ్చే అవకాశం ఉందో అట్లా ప్రిపేర్ అయితే మనకి చాలా ఈజీగా మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు బోత్ ది ఈఎస్ఆర్డి కండిషన్ ఉంది 4th లెసన్లో. అది వాట్ హ్యాపెన్స్ ఇఫ్ బోత్ ది కిడ్నీస్ ఫెయిల్స్ ఇన్ నార్మల్ అడల్ట్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వాల్వ్స్ ఇన్ హ్యూమన్ హార్ట్ do not function properly. సో అట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం దానికి ఆన్సర్ రాయాలంటే వాటి మీద మనకు అథారిటీ ఉండాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు రైట్ ఓన్లీ 2 పాయింట్స్ టు గెట్ 2 మార్క్స్. సో మనం ఏం చేయాలంటే వీ మే ప్రిపేర్ ఫర్ ద 4 పాయింట్స్. ఒక 4 పాయింట్లు మనం నేర్చుకోగలిగితే ఆ దాంట్లో 2 రాస్తే మనకు 2 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఫోటోసింథసిస్ జరగకపోతే ఏమవుతుందని. అవి ఓన్గా ప్రిపేర్ చేసుకోవు ఫుడ్ అని చెప్పని, దాని తర్వాత ఆక్సిజన్ రిలీజ్ కాదని, CO2 అబ్జర్వ్ చేయకపోతే అంటే CO2 విల్ బి ఇంక్రీజ్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ అని. సో వీ మే ప్రిపేర్ దిస్ టైప్ ఆఫ్ 4 పాయింట్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్. సో దాంట్లో 2 రాస్తే మనకు ఇది అయిపోతుంది. చాలా సింపుల్గా వీ విల్ గెట్ 2 మార్క్స్ ఫర్ దిస్ ఏరియా. ఓకే, అండ్ దెన్ అనదర్ ఇంపార్టెంట్ ఏరియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా ఇస్ ద ఎక్స్పెరిమెంట్స్. సో సైన్స్ టోటల్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పెరిమెంట్స్.
there are 9 marks for the experiments. It is very easy to get total marks, 9 marks for this experiment area. సో మాణిక్యరెడ్డి గారు, ఈ ఎక్స్పెరిమెంట్స్ గురించి ఏ విధమైన ప్రశ్నలు వస్తాయి? ఒకటి 2 మార్కుల ప్రశ్న, ఒకటి 6 మార్కుల ప్రశ్న, ఒకటి పార్ట్ బిలో కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ద ఫస్ట్ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్స్. సో ఏ రకమైన రావచ్చు, ఏ విధంగా వాటిని రాయాల్సి ఉంటుంది ఆన్సర్ అనేది వివరించండి. I think if you see the lessons, in some lessons definitely there are activities or lab activities and experiments are there. ఎక్స్పెరిమెంట్స్కి ఇంతకుముందు మనకు క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు అక్బర్ సార్ చెప్పాడు, డెఫినెట్లీ విల్ గెట్ 9 మార్క్స్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ఆల్ ది 9 మార్క్స్. ఇక్కడ మార్క్స్ లూజ్ అయ్యే అవకాశం లేదు మనకి. దీనికోసం మనం ఏం ఉండాలంటే మన క్వశ్చన్ పేపర్ మన మైండ్లో ఉండాలి. డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 1 essay in section 3 and 1 2 marks question in section 1 and 1 bit compulsory in MCQ in part B paper. సో అంటే మనకు 9 మార్క్స్ వస్తాయి. మనకు కొన్ని లెసన్స్లో మనకు యాక్టివిటీస్ లేవు. 8th లెసన్లో మనకు యాక్టివిటీస్ మీద లేదా ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం లేదు. తర్వాత 9th లెసన్లో మనకు యాక్టివిటీస్ లేవు. 10th లెసన్లో మనకు యాక్టివిటీస్ లేవు. మనం ఇప్పుడు ఫిఫ్త్ లెసన్లో కూడా మనకు యాక్టివిటీస్ లేవు. మనం ఇప్పుడు లెసన్ వైజ్ మనం యాక్టివిటీస్ చూసినట్టయితే అరౌండ్ 11 to 13 యాక్టివిటీస్ మనం పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ ది 9 మార్క్స్. ఇక్కడ when you are preparing for this academic standard, you need to list out all the experiments which are given in the textbook. If you see the first lesson, we have 4 experiments. 4 lab activities are there. The first one is starch test. The presence of starch in green leaves, how that activity is being conducted and what are the materials are used. Materials annappudu you need to focus apparatus and chemicals. If you can remember this apparatus and chemicals, you can answer MCQ question also. Basically, if you see the previous papers since 2014, so almost in bit paper, chemicals or apparatus is being asked. Rarely, AME is also being asked. So for that, you need to read all the steps which are given in the activity. That is very, very important to score 10% in part B. Part ఏలో ఇచ్చే ఎస్సే కోసం మనం ఏం చదవాలంటే ఖచ్చితంగా డెఫినెట్లీ యూ నీడ్ టు హ్యావ్ అథారిటీ అబౌట్ ది ప్రొసీజర్. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ప్రొసీజర్, యూ నీడ్ టు డ్రా ది డయాగ్రామ్ హౌ ద apparatus is being arranged. That is very, very important to score all 6 marks. In addition to procedure, one step may be added. Generally, apparatus or chemicals are being asked. Sometimes in some activities, precautions are also there. Those precautions also you need to learn. That means in lab activities, all the steps you need to have authority. You need to focus only important steps. That is, one is procedure, the other one is materials. In materials, chemicals and apparatus you need to focus. Since these materials and chemicals are being asked in section 1 for 2 marks, in MCQ for 1 mark. Procedure is very important. While preparing for procedure, you need to practice the figure which is given to that related activity. That is very, very important. So, if you see the first lesson, 4 activities are there. You know the 4 activities. Starch test activity is there, hydrilla experiment is there, moles half leaf is there, black paper experiment. If you see the third lesson, 3 activities are popularly given in examination. One is anaerobic activity by using yeast. So, by using paraffin wax, one activity is there. And one more activity by using sprouts, CO2 is evolved, heat is evolved. The 2 activities are also important, total 7. Again, in third lesson, 1 activity is there, how the internal structure of mammalian heart. Fourth lesson, 1 activity is there, internal structure of kidney, mammalian kidney. Sixth lesson, rhizopus activity is there. In 7th lesson, there are many, mainly in examination, 3-4 activities will be given. Acid leaf activity, acid and leaf activity is there, and starch and saliva activity is there, chalk piece and vinegar activity is there. Like that, if you can list out all the activities which are given in the textbook, you can score all the 9 marks. That is very, very important. Okay. Thank you. So, for 2 marks question and 1 mark question, we may concentrate on the material and chemicals. If in one experiment, if the chemicals are there, we may concentrate on the chemicals. For 2 marks question. Okay. For 6 marks, we may concentrate on the procedure. Procedure, yes. ఓకే. సో పిల్లలు నేర్చుకునేటప్పుడు కొంచెం చదవడం రాయడం రాని వాళ్ళు ఉంటారు, కొంచెం బాగా చదవని వాళ్ళు ఉంటారని అనుకుంటాం కదా.
వాళ్ళకి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కెమికల్స్ నేర్పితే చాలు. తెలుసా, 2 వర్డ్స్ రాస్తే 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఓన్లీ మీరు గతంలో ఉన్న క్వశ్చన్ పేపర్ చూడండి. వాట్ ఈస్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద మమ్మలియన్ హార్ట్ అనే దానికి గ్లోవ్స్ అండ్ వాటర్, యూ విల్ గెట్ 2 మార్క్స్. చాలా సింపుల్ అట్లా. హైడ్రిల్ ఎక్స్పెరిమెంట్కి ఏం మెటీరియల్ కావాలంటే హైడ్రిలా ప్లాంట్ అండ్ బీకర్, యూ విల్ గెట్ 2 మార్క్స్. కాకపోతే ఎక్కువ చదువుకునాలే, దానికి మనము ఇట్లా రాస్తే సరిపోతుంది. ప్రొసీజర్కి అయితే కొంచెం పాయింట్స్ రాయాల్సి ఉంటుంది, రిజల్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. అండ్ దెన్ వెరీ ఇంపార్టెంట్, బాగా చదవని పిల్లలకు డయాగ్రామ్ గీయించాలి. ఇప్పుడు ఉదాహరణకు పరీక్ష లోపల హైడ్రిల్ ఎక్స్పెరిమెంట్ రాయడానికి రాలేదనుకోండి, హైడ్రిల్ ఎక్స్పెరిమెంట్ బొమ్మ గీస్తే చాలు. అక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్లు ఇచ్చింటారు. ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఏం రాయకపోయినా సరే ఆ డయాగ్రామ్ గీస్తే 2 మార్కులు ఇవ్వాలని ఉంది. కాబట్టి డయాగ్రామ్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆల్సో. కొన్ని ఎక్స్పెరిమెంట్లకు ఉన్నాయనుకోండి, లీఫ్ అండ్ యాసిడ్కి ఎక్స్పెరిమెంట్ డయాగ్రామ్ ఉండదు. కానీ డయాగ్రామ్ ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్స్కు ఏమీ రాయని పిల్లలకు ముందు డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయించండి. అంటే మనం ఏం ప్రొసీజర్ ఫాలో కావాలి, అందరు పిల్లలు కెమికల్స్ మెటీరియల్ రాస్తున్నారా, తర్వాత ప్రొసీజర్ రాస్తున్నారా, తర్వాత రిజల్ట్ లాంటివి. అంటే ఈ విధంగా మనము గ్రేడెడ్ వైజ్గా కూడా చెప్పే అవకాశం ఉంటుంది. చూడండి, 4 పాఠాలు చదవకపోయినా కూడా 5వ పాఠం, 8వ పాఠం, 9వ పాఠం, 10వ పాఠం చదవకపోయినా ఉన్న 6 పాఠాల లోపల అక్కడక్కడ ఎక్స్పెరిమెంట్ చదివితే 10 మార్కులు వస్తాయి, పాస్ అయిపోతారు. బయాలజీ వెరీ ఈజీగా పాస్ కావచ్చు. ఇంత సులభం చూడండి. ఒక 5 days చాలు. ఆ గ్యాప్ ఉంది కదా, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, 4 రోజుల లోపల ప్రిపేర్ అయినా పాస్ కావచ్చు, బయాలజీ పాస్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఏరియా ఇంకొకటే క్వశ్చన్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కింద, సెకండ్ సెక్షన్ లోపల లాస్ట్ క్వశ్చన్ కింద ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ గురించి అక్బర్ గారు వివరిస్తారు. మనకు 4th అకాడమిక్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సమాచార సేకరణ నైపుణ్యాలు అంటాం. సో ఈ సమాచార సేకరణ నైపుణ్యాలకు సంబంధించి 2వ సెక్షన్లో 4 మార్కుల కోసం ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్న అనేది విభిన్న రూపాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. పట్టికలు కావచ్చు, లేదా పట్టిక ఇచ్చేసి ఆ పట్టికను విశ్లేషించి కింద ఇవ్వబడ్డటువంటి 4 ప్రశ్నలకు సమాధానాలు రాయమని అడగవచ్చు. లేదా ఒక చిత్రం బొమ్మ కానీ ఇచ్చేసి ఆ బొమ్మ కింద బొమ్మను ఉద్దేశించినటువంటి 4 ప్రశ్నలు అడిగి వాటికి సమాధానం రాయమని అడిగే అవకాశం ఉంది. అలా కాకుండా ఒక గ్రాఫ్ ఇచ్చేసి ఆ గ్రాఫ్ని అనాలిసిస్ చేస్తూ కింద ఇవ్వబడ్డటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమని అడగవచ్చు. లేదా ఒక పారాగ్రాఫ్ రూపంలో టెక్స్ట్ కొంత సమాచారాన్ని ఇచ్చేసి ఆ సమాచారం బేస్గా లేదా టెక్స్ట్ బేస్డ్గా కొన్ని 4 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో మనం గత ప్రశ్నపత్రాలను ఒకసారి మనం విశ్లేషించుకున్నప్పుడు పట్టికలు మరియు ముఖ్యంగా చిత్రాలు కొన్ని ఇవ్వడం జరిగింది. పట్టికలు ఇచ్చి వాటి కింద ప్రశ్నలు అడగడం, లేదా ఒక చిత్రం ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. మరి ఒక్కొక్క పాఠాన్ని మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క యూనిట్ లోపల ఏ రకమైనటువంటి పట్టికలు ఉన్నాయి, మరి ఎక్కడెక్కడ గ్రాఫ్స్ ఉన్నాయి, ఏ బొమ్మలను విశ్లేషించదగ్గటువంటి బొమ్మలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఈ రకమైనటువంటి ప్రశ్నలకు సమాధానాలు సులభంగా రాసేటటువంటి అవకాశం ఉంటుంది. సరే, మనం మొదటి పాఠం నుండి ఒకసారి చూసినట్లయితే మనకు మొదటి పాఠం లోపల పట్టికలు చూసినప్పుడు ఒకటి ఎంజైమ్లకు సంబంధించినటువంటి పట్టిక ఉంటుందండి. అదేవిధంగా విటమిన్ సంబంధించినటువంటి పట్టిక ఉంటుంది. సో ఎంజైమ్స్ వాటి యొక్క ఫంక్షన్స్, అవి ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆర్గాన్స్ సంబంధించి ఒక పట్టిక ఉంది. సో మనం ఉపాధ్యాయులు ఏం చేయాలంటే ఈ రకమైనటువంటి పట్టికలు ఎప్పుడైతే మనకు పాఠ్యపుస్తకంలో ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, విభిన్న రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతూ వాటికి సమాధానాలు పిల్లలు రాసే విధంగా అభ్యాసం చేయించాలి, ప్రాక్టీస్ చేయించాలి. అంటే ఈ ఎంజైమ్ ఏ ఎంజైమ్ ఏ రకంగా పనిచేస్తుంది, లేదా ఆ ఎంజైమ్ని ఉత్పత్తి చేసే గ్రంథి ఏది, దాని యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ లోపల క్వశ్చన్స్ దాని కింద అడిగి ప్రాక్టీస్ చేయించడం ద్వారా పిల్లలకు సమాధానాలు మనం ఎలా రాయాలనేది ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా సులభంగా సమాధానం రాయవచ్చు. ముఖ్యంగా ఏంటంటే సి గ్రేడ్ పిల్లలు ఎవరైతే సపోర్ట్ నీడెడ్, టీచర్ సపోర్ట్ నీడెడ్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకు మార్కులు పొందడానికి స్కోప్ ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్ ఇది. కాబట్టి పట్టికలు మన బుక్ లోపల ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రాక్టీస్ చేయించడం మర్చిపోకండి. సో అదే ఫస్ట్ యూనిట్ లోపల ఇంకొక పట్టిక మనకు ఉంది విటమిన్లకు సంబంధించి. సో విటమిన్లు, వాటి ఏ రకాల విటమిన్లు ఉన్నాయి, ఆ విటమిన్ల యొక్క కెమికల్ నేమ్స్ ఏంటివి, వాటి సోర్సెస్ ఏమున్నాయి, వాటి ఫంక్షన్స్ ఏమున్నాయి అనే ఒక పట్టిక ఉంది. ఆ పట్టికని ఇచ్చేసి దాని కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం, ఆ క్వశ్చన్స్కి పిల్లలు ఆన్సర్ చేయడం అనేది ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ ఫస్ట్ చాప్టర్ లోపల ఉన్నటువంటి పట్టికలను సులభంగా పిల్లలు ఎగ్జామ్లో రాయడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఇంకా మనం ఏ చాప్టర్ లోపల పట్టికలు ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మనకు 4th చాప్టర్లో వచ్చేస్తే 4th చాప్టర్ లోపల చూసినప్పుడు
సెకండరీ మెటాబోలైట్స్ ఆల్కలైడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్కలైడ్స్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ ఏంటి, ఆల్కలైడ్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి, ఎట్లా ఉపయోగిస్తామనేటువంటి ఒక పట్టిక. అదేవిధంగా 5th చాప్టర్లో వచ్చేస్తే ఎండోక్రైన్ గ్లాండ్ సంబంధించినటువంటి ఒక పట్టిక మనకు ఉంది. అదే రకంగా ఫైటో హార్మోన్ సంబంధించిన పట్టిక కూడా ఉంది. సో ఈ బ్రెయిన్ పార్ట్స్ అండ్ ఫంక్షన్ సంబంధించి ఒక పట్టిక ఉంది. సో ఈ రకంగా మనకు 5th చాప్టర్ లోపల ఉన్నటువంటి పట్టికలను కూడా ఒకసారి మనం పిల్లల చేత డిఫరెంట్ క్వశ్చన్స్ని వాటి కింద ఇచ్చేసి ప్రాక్టీస్ చేయడం జరగాలి. అంటే మొత్తం మీద ఏంటంటే పట్టికలు ఎన్ని ఉన్నాయి, ఏ రకంగా పట్టికలు ఇంకా వేరే దగ్గర నుండి రావడానికి అవకాశం ఉందనేటటువంటి అంశాన్ని ఒకసారి మనం పిల్లల చేత ఐడెంటిఫై చేయించి ప్రాక్టీస్ చేయించినట్లయితే సమాధానాలు సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా గ్రాఫ్స్ విషయానికి వచ్చినప్పుడు మన దగ్గర ముఖ్యంగా గ్రాఫ్స్ చూడండి, అనారోబిక్ రెస్పిరేషన్ లోపల లాక్టిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ మజిల్స్ లోపల ఎలా మారుతూ ఉంటుంది అనేటటువంటి ఒక గ్రాఫ్ 2వ యూనిట్ లోపల ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెల్ సైకిల్ 6th చాప్టర్ లోపల సెల్ సైకిల్ సంబంధించినటువంటి ఒక పైగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ గ్రాఫ్స్ను కూడా పిల్లలు అనలైజ్ చేయగలగాలి, విశ్లేషించగలగాలి. అంటే ఒక గ్రాఫ్ ఏ రకమైనటువంటి సమాచారాన్ని సూచిస్తుంది, దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని మనం ప్రశ్నల రూపంలో ఎలా అడగాలి, ఆ ప్రశ్నల సమాధానం ఎలా రాయాలనేటటువంటి విషయాన్ని విద్యార్థుల చేత మనం ప్రాక్టీస్ చేయించినట్లయితే మరి గ్రాఫ్స్ని కూడా సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక గత 2 సంవత్సరాల నుండి మనం పరిశీలిస్తూ ఉన్నాం ఏంటంటే ఒక చిత్రం అంటే ఒక పిక్చర్, ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ సమాచారంతో కూడినటువంటి ఒక చిత్రం కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 4 ప్రశ్నలు ఉంటాయి. ఆ చిత్రాన్ని బేస్గా చేసుకొని ఆ ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయడము అనేది కూడా మనం పిల్లల చేత ప్రాక్టీస్ చేయించాలండి. తర్వాత ఆ సమాచారం ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం, మనం రీడింగ్ కాంప్రహెన్షన్లో ఎలాగ చేస్తామో ఒక సమాచారాన్ని ఇచ్చేసి దాని కింద ప్రశ్నలు ఈ రకం రూపంలో కూడా ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కింద క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా ఎక్కువగా ప్రయారిటైజ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే పట్టికలు. కాబట్టి పట్టికలు అనేవి మన బుక్లో ఉన్నాయి, కొన్నే ఉన్నాయి. వాటి కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి పిల్లల చేత ప్రాక్టీస్ చేయించడం ద్వారా సులభంగా C గ్రేడ్ పిల్లలు సమాధానాలు రాయడానికి, ఎక్కువ మార్కులు వాళ్ళు సాధించడానికి అవకాశం ఉన్నటువంటి ఒక మంచి అకాడమిక్ స్టాండర్డ్. కాబట్టి మరి పట్టికలపైన ఫోకస్ చేస్తూ కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని పిల్లల చేత ప్రాక్టీస్ చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతున్నాము. అంటే సమాచారం ఉంటుంది అక్కడ, సమాచారం ఇచ్చిండ్రు, మనం సమాచారం అంటాం కానీ పరీక్ష దృష్టిలో ఏం చెప్పాలంటే ఆన్సర్ ఉంటుంది అక్కడ. కానీ దాన్ని మనం విశ్లేషించి అలైన్ చేసేటటువంటి స్థితి ఉండాలి. దాన్ని ఏ విధంగా అనేది చేయగలిగితేనంటే సరిపోతుంది. కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఒక 4 పట్టికలు వేసి 4 క్వశ్చన్లు ఇచ్చేసి పిల్లలు ఎట్లా ఆన్సర్ ఇస్తున్నారు అనేది ప్రాక్టీస్ చేపిస్తే ఇది అవుతుంది. మీరు సార్ చెప్పినటువంటి ఫస్ట్ లెసన్ ఉంది కదా, డైజెస్టివ్ ఎంజైమ్స్ కింద 4 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఆ 4 క్వశ్చన్స్ను పిల్లలు ఎట్లా ఆన్సర్ చేస్తుందో చూడొచ్చు. అదే విటమిన్స్ ఉంది, దాని కింద క్వశ్చన్స్ లేవు, కానీ మనం కొన్ని క్రియేట్ చేసి పిల్లల్ని ప్రాక్టీస్ చేయించాల్సి ఉంటుంది. మీరు లాస్ట్ లెసన్ కొల్లేరు లేక దాకా తీసుకెళ్ళండి, అక్కడ కూడా 4-5 ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఆ టేబుల్ కింద ఉన్నటువంటి ప్రశ్నలు ఏమున్నాయి వాటిని చూడాలి. టేబులే కాదు, ప్రతిసారి దెర్ ఆర్ సో మెనీ 108 అట్లా ఇంటర్నల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏదైనా టేబుల్ కానీ కింద సమాచారం ఇచ్చి కానీ ఏదైనా పిక్చర్ ఇచ్చి కానీ దాని కింద ఉంటుంది చూడండి. సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా పిల్లలతోటి ప్రాక్టీస్ చేపిస్తే ఈ క్వశ్చన్ చాలా సులభంగా మనము చేయించవచ్చు. కాబట్టి 4 టేబుల్స్ 2 చిత్రాల బేస్డ్గా మనం పిల్లలతోటి ఇది ప్రాక్టీస్ చేస్తే ఈ 4 మార్కులు వస్తుంది. ఆన్సర్ అక్కడనే ఉంటుంది, దాన్ని గుర్తించి రాసేటటువంటి అంశాన్ని మనము విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. ఈవెన్ చదవడం రాయడం రాని పిల్లని కూడా మనం మార్కులు తెప్పించేటటువంటి క్వశ్చన్స్ ఇవి. ఒక 6 మార్కుల ప్రశ్న ఉంటుంది, ఒకటేమో పార్ట్ బిలో లాస్ట్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. సో ఈ డయాగ్రామ్స్ ఏంటి, ఈ డయాగ్రామ్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఆన్సర్ ఎలా రాయాలి అనే సంగతిని మనకు సంజీవ్ కుమార్ గారు వివరిస్తారు. సో ఇప్పుడు అన్నట్టు మనము మన దగ్గర ఉన్నటువంటి చదువుకునే పిల్లల్లో A-B-C గ్రేడ్ పిల్లలు కొంతమంది ఉంటారంటే కొంత రాయడంలో ఇబ్బంది పడుతుంటారు. కానీ అటువంటి పిల్లలు వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది, డ్రాయింగ్ చేసే క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ డయాగ్రామ్స్ని ఒక సిస్టమేటిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ప్రాక్టీస్ చేయిస్తే డెఫినెట్గా బయాలజీలో దాదాపుగా 7 మార్క్స్ 6 to 7 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చి ఈజీగా పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఈ డయాగ్రామ్స్ గురించి మనము ప్రిపేర్ చేసేటప్పుడు పిల్లలకి ఏమేమి సూచనలు ఇవ్వాలి, పిల్లలకు ఎటువంటి ప్రికాషన్స్ ఇవ్వాలి, డయాగ్రామ్ చేసేటప్పుడు తీసేటప్పుడు పిల్లలు చేసేటువంటి జనరల్ మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి కాకుండా మనం 2-3 డయాగ్రామ్స్ తీసి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. పర్టికులర్లీ డయాగ్రామ్ తీసేటప్పుడు డయాగ్రామ్ లోపల ఉన్నటువంటి ఏదైతే మెయిన్ అంటే అవుట్లైన్ స్కెచ్ ఉంటుందో, డయాగ్రామ్ యొక్క అవుట్లైన్ స్కెచ్ ఉంటుందో, అవుట్లైన్ స్కెచ్ క్లియర్గా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్ డయాగ్రామ్ ఉంది. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్ డయాగ్రామ్ యొక్క మెయిన్ అవుట్ స్కెచ్ ఉంది. ఇట్ ఈస్ పియర్ షేప్డ్ స్ట్రక్చర్ అంటాం. పియర్ షేప్ అంటే ట్రయాంగులర్ షేప్లో వచ్చేటట్టు ఫస్ట్ ప్రాక్టీస్ చేయించాలి. తర్వాత దాంట్లో 4 చేంబర్స్ ఉంటాయి.
4 చేంబర్స్ని మధ్యలో ఒక గీత గీసి 4 చేంబర్స్ వచ్చేట్టు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత దాంట్లో ఆర్టరీస్, వెయిన్స్ ఉంటాయి. ఆర్టరీ, వెయిన్స్, తర్వాత వాల్స్. ఈ వాల్స్, ఆర్టరీస్, వెయిన్స్ అవుట్లైన్ స్కెచ్ తోటి బుక్లో చాలా కాంప్లికేటెడ్ డయాగ్రామ్ ఉన్నప్పటికీ మనం సింపుల్గా దాంట్లో పార్ట్స్, లేబలింగ్ పార్ట్స్ కరెక్ట్గా ఈజీ విధంగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అట్లాగే హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఉంది. హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టంలో ఇఫ్ యూ సీ ద హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, ఇట్ ఈస్ హ్యావ్ ద కిడ్నీస్, యురేటర్, యూరినరీ బ్లాడర్ అండ్ యురిథ్రా. ఇవి సిస్టమేటిక్గా డ్రా చేసి వాళ్ళకి లేబలింగ్ చేస్తే వాళ్ళకి ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంది. అట్లాగే నెఫ్రాన్ స్ట్రక్చర్. అట్లాగే మీరు రిప్రొడక్టివ్ సిస్టమ్ చాప్టర్లోకి వచ్చినట్టయితే ముఖ్యంగా రిప్రొడక్షన్స్లో యూ విల్ హైట్ లాట్ ఆఫ్ డయాగ్రామ్స్. రిప్రొడక్షన్ సిస్టంలో ఎల్ఎస్ఎఫ్ దతురా ఫ్లవర్ ఉంది. ఎల్ఎస్ఎఫ్ దతురా ఫ్లవర్లో ఫ్లవర్ గీయడం, ఫ్లవర్స్ యొక్క పార్ట్స్ని ఐడెంటిఫై చేయడం, ఆ పార్ట్స్లలో మేల్ పార్ట్ ఏంటి, ఫీమేల్ పార్ట్ని గుర్తించడం, మేల్ పార్ట్ యొక్క ఫంక్షన్ తెలిసి ఉండడం, ఫీమేల్ పార్ట్ యొక్క తెలిసి ఉండడం. ఒకసారి మీరు డయాగ్రామ్ వేసేటప్పుడు మీరు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే డయాగ్రామ్ వేసి లేబలింగ్ చేయడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ కంపల్సరీగా దాన్ని రాయాలి. దానికి సపోజు డ్రా ది వెల్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ది హ్యూమన్ స్పర్మ్ అంటాం. హ్యూమన్ స్పర్మ్ యొక్క డయాగ్రామ్ బాగా నీట్గా దించి దాంట్లో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ టెయిల్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ మిడిల్ పీస్, అటువంటి అడుగుతుంటాం. అడగడం ఏమవుతుంది, మనం యొక్క డయాగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రాయింగ్ అనేటువంటిది బయాలజీలో ఎందుకు పెడతామంటే కమ్యూనికేషన్ ఆఫ్ కాన్సెప్ట్ త్రూ డయాగ్రామ్. అంటే ఒక కాన్సెప్ట్ని అర్థం కావడానికి డయాగ్రామ్ ద్వారా పిల్లల్ని వివరించగలమంటున్నాం. కాబట్టి అక్కడ ఒక డయాగ్రామ్ గీసి దానిపైన వివరణ అడుగుతాం. అది ఆ అకాడమిక్ స్టాండర్డ్ యొక్క ప్రాధాన్యత. కాబట్టి డయాగ్రామ్ వేసి డయాగ్రామ్తో పాటుగా లేబలింగ్ పార్ట్స్ అయితే లేబలింగ్ కరెక్ట్ చేయాలి. లేబలింగ్ కరెక్ట్ చేసిన తర్వాత ఆ లేబలింగ్ పార్ట్స్ యొక్క ఫంక్షన్స్ తెలిసి ఉండాలి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ మొత్తం మీకు టోటల్గా మన టెక్స్ట్ బుక్లో దాదాపుగా 12 డయాగ్రామ్స్ ఉన్నాయి. 12 డయాగ్రామ్స్ సి గ్రేడ్ పిల్లలకి రోజు ఒక డయాగ్రామ్ పిల్లలతోటి ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తాను. ఫస్ట్ చాప్టర్లో క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ ఉంది, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ ఉంది, అమీబా ఫుడ్ క్యాప్చరింగ్ డయాగ్రామ్ ఉంది. 3 సింపుల్ డయాగ్రామ్స్. తర్వాత సెకండ్ చాప్టర్స్ వస్తే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ డయాగ్రామ్ ఉంది, లంగ్స్, ఆల్వియోలై డయాగ్రామ్ ఉంది. థర్డ్ చాప్టర్స్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇంపార్టెంట్, చాలా ప్రాక్టీస్ చేయించండి. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్, తర్వాత దాంట్లో వాల్స్ ఏముంటాయి, ఆర్టరీస్. తర్వాత నెక్స్ట్ చాప్టర్స్ వచ్చేసరికి మీకు హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఉంటుంది, హ్యూమన్ నెఫ్రాన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చాప్టర్స్ వచ్చేసరికి నెక్స్ట్ చాప్టర్ హ్యూమన్ బ్రెయిన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ డ్రా ది వెల్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్, రైట్ ఇట్ స్ట్రక్చర్. తర్వాత నెక్స్ట్ రిప్రొడక్టివ్ చాప్టర్లోకి వస్తే ఎల్ఎస్ఎఫ్ ఫ్లవర్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ స్పర్మ్స్. ఒక ఫోన్ కాల్ వస్తుంది, మనం మాట్లాడదాం. హలో చెప్పండి మీ పేరు సార్, అడగండి, ప్రశ్న అడగండి. సరే సార్, ఈ అమ్మాయి ఏమంటున్నారు సార్, మామూలుగా మాకు కూడా డౌట్, అడగండి సార్. మార్క్స్ అనేవి అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం కాకుండా మీ ప్రశ్న ఏమై ఉండొచ్చు అంటే అకాడమిక్ స్టాండర్డ్ ఏరియా వైజ్ కాకుండా యూనిట్ వైజ్గా ప్రిపేర్ అయితే యూనిట్ వైజ్గా అయితే బాగుంటుంది అనేది అంశం అనుకుంటాను నేను. అంతేనా సార్? అవును సార్, అంతే సార్. ఓకే, మీరు ఇప్పుడు విద్యార్థులకు మనం 2 మార్గాలు ఇస్తున్నామండి. ఒకటి ఏంటంటే ఏరియా వైజ్గా ప్రిపేర్ కావడం ఒక మెథడ్, లేదా మీరు అన్నట్లు యూనిట్ వారీగా ప్రిపేర్ కావడం ఒక మెథడ్. ఏదైనా వాళ్ళు ఇది కావచ్చు. సరే, మీరు అన్నట్లనే అనుకుందాం. చూడండి, న్యూట్రిషన్ అనే లెసన్ ఉంది. న్యూట్రిషన్ అనే లెసన్ లోపల 4 ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి, చెప్పేసినారు కదా సారు. సో ఎక్స్పెరిమెంట్స్ అనే ఏరియా కింద అక్కడ కవర్ అవుతుంది. టేబుల్స్ అనేవి ఉన్నాయి, డైజెస్టివ్ ఎంజైమ్స్, విటమిన్స్, అక్కడ టేబుల్ కవర్ అవుతుంది. డయాగ్రామ్స్ గురించి కూడా సార్ చెప్పినాడు, క్లోరోప్లాస్ట్ అండ్ దెన్ డైజెస్టివ్ సిస్టమ్ ఉందని. సో కాన్సెప్ట్స్ కూడా చెప్పినారు, మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ మెథడ్స్ ఉండొచ్చు. సో ఈ రకంగా ఏదైనా కూడా మనము మీరు చెప్పినట్లుగా వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఇస్ నో ఫోటోసింథసిస్. చూడండి, ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అంతా ఒక యూనిట్కి అప్లై చేసినాం కదా మనం. సో అట్లా చదువుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఒక యూనిట్లో ఈ 6 ఏరియాల ప్రకారం ప్రిపేర్ కావడం ఒక మెథడ్, లేదంటే ఒక్కొక్క ఏరియా వైజ్గా ప్రిపేర్ కావడం ఒక మెథడ్. ఏదైనా మీరు వాడుకోవచ్చు. సో పిల్లలకి ఏదైతేనంటే అది ఇదే. మేము ఈ సెషన్ ఎండింగ్ లోపల ఏ విధంగా ఈ సజెషన్ ఇచ్చేవారం, యూనిట్ వైజ్ ఆర్ ఏరియా వైజ్ ఏ విధంగా ఇది చేసుకొని అప్లై చేసి చెప్పడం జరుగుతుంది. మీరు విద్యార్థులకు ఏది వీలుంటే అది చేసుకోండి సార్. నెక్స్ట్. హలో సార్, అడగమ్మా, ప్రశ్న అడగండి. ఓకే సార్, ప్రొసీజర్తో పాటు రిజల్ట్ అవి కూడా రాయాలా సార్? ఎక్స్పెరిమెంట్ అమ్మా మీరు అడిగేది? ఎస్ సార్. ప్రొసీజర్తో పాటు
నా అబ్జర్వేషన్స్ రిజల్ట్స్ అవి కూడా రాయాలా సార్? ఓన్లీ ప్రొసీజర్ రాయాలా సార్? మీకు ఎక్స్పెరిమెంట్కి సంబంధించి 6 మార్కుల ప్రశ్న లోపల 2 కీ పాయింట్స్ అడుగుతారు ఎప్పుడైనా కూడా. ఒకటి ఏమైందంటే మెటీరియల్ అండ్ ప్రొసీజర్ అడగొచ్చు, లేదా కెమికల్స్ ప్రొసీజర్ అడగొచ్చు, లేదా ప్రికాషన్స్ ప్రొసీజర్ అడగొచ్చు. సో ప్రొసీజర్ అనేది వెరీ ఇంపార్టెంట్. దానికి అనుగుణంగా వేరే ఇంకొక అంశం అడగొచ్చు. అది మెటీరియల్ ఉండొచ్చు, కెమికల్స్ ఉండొచ్చు, రిజల్ట్ ఉండొచ్చు, అప్లై ద రిజల్ట్ టు ద మెయిన్ ప్రొసీజర్ అని అడగొచ్చు. కాబట్టి 6 మార్కుల దగ్గర ప్రొసీజర్ ఖచ్చితంగా రాయాలి. ఆయా ప్రశ్నను బట్టి 6 పాయింట్స్ కనీసం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి 6 మార్కులకు ఖచ్చితంగా ప్రొసీజర్ రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు రిజల్ట్ రాయాలని అంటే ఒకవేళ ప్రశ్న లోపల రిజల్ట్ రాయమంటే రాయాలి, అడగకపోయినా కూడా అన్ని స్టెప్స్ రాయండి. ఏం రాయాల్సి ఉంటుంది? నేమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజర్, రిజల్ట్ అండ్ దెన్ కంక్లూజన్. ఈ అన్ని అంశాలు 6 మార్కుల ప్రశ్నలో మీరు రాయండి. రాయడం వల్ల ఎగ్జామినర్ ఎవాల్యుయేటర్ దృష్టి లోపల మంచి సానుకూల దృక్పథంతో ఫుల్ మార్క్స్ వస్తాయి. కానీ అడిగిన పదం ఉంటుంది చూడండి, ప్రికాషన్స్ అండ్ ప్రొసీజర్ అనుకోండి, ప్రికాషన్స్ కంపల్సరీ రాయాలి. వీటన్నిటితో పాటు అడిగిన అంశం రాయాలి. దానితో పాటు ఆ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ కూడా ఖచ్చితంగా గీయాలి. నీవు మొత్తం ప్రొసీజర్ రాయకుండా ఒకవేళ డయాగ్రామ్ గీసినా కూడా 2 మార్కులు ఇస్తారు. కాబట్టి డయాగ్రామ్ గీయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి 6 మార్కుల ప్రశ్నకు ప్రొసీజర్ మరియు మిగిలిన అన్ని స్టెప్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, అంతే కదా సార్ సంజీవ్ సార్? ఓకే, సో డయాగ్రామ్ గురించి కంటిన్యూ చేయండి సార్. సో ఈ డయాగ్రామ్స్ విషయానికి వచ్చినప్పుడు కొన్ని ఇక్కడ డయాగ్రామ్స్లలో ముఖ్యంగా రిప్రొడక్షన్ చాప్టర్కి వచ్చినప్పుడు ఈ రిప్రొడక్షన్ చాప్టర్లో చాలా డయాగ్రామ్స్ వచ్చినాయి. చాలామంది రిప్రొడక్షన్ డయాగ్రామ్ తీసేటప్పుడు చిన్న పొరపాటు చేస్తున్నారు. ఇప్పుడు ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ ఒకసారి ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్, డ్రా ది వెల్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ ది ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ అండ్ రైట్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది మేల్ రైట్ ది రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ది ఫ్లవర్ అన్నారు. చాలామంది ఏం చేశారు, డ్రా ది వెల్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ దించారు, కానీ నెక్స్ట్ పార్ట్ని మర్చిపోయారు. అంటే దానికి ఒక మార్క్ ఉంటుంది. దాంట్లో నెక్స్ట్ పార్ట్ ఏం అడుగుతున్నాడు, రిప్రొడక్టివ్ పార్ట్స్ ఇన్ ద ఫ్లవర్. రిప్రొడక్టివ్ పార్ట్స్ ఏంటి? మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఏమో ఆండ్రీషియం, ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏమో గైనీషియం. ఈ కంపల్సరీ రాయాలి. ఇది రాయకూడదు. కాబట్టి డయాగ్రామ్స్ వేసేటప్పుడు క్వశ్చన్ని బాగా డీటెయిల్గా చదవండి. సపోజ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అడుగుతున్నాడా, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అడుగుతున్నాడా? ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఇచ్చినప్పుడు లోపల వాల్స్ గురించి తీయాల్సి వస్తుంది, చేంబర్స్ గురించి తీయాల్సి వస్తుంది. ఎక్స్టర్నల్ అడిగినప్పుడు ఓన్లీ షేప్ పైన మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం. అట్లాగే హ్యూమన్ స్పోమ్స్ దించేటప్పుడు స్పోమ్స్ డయాగ్రామ్ చేసినప్పుడు యాక్రోజోమ్ చాలా ఇంపార్టెంట్. యాక్రోజోమ్ దించకుండా, మిడిల్ పీస్ దించకుండా మధ్యలో హెడ్, యాక్రోజోమ్ హెడ్ దించి డైరెక్ట్ తోక దించేస్తున్నారు, టేల్ దించేస్తున్నారు. అక్కడ మిడిల్ పీస్ పోతుంది. కాబట్టి డయాగ్రామ్ దించేటప్పుడు కాన్సెప్ట్ క్లారిటీ ఉండే విధంగా లేబలింగ్తో సహా డయాగ్రామ్ దించాలి. అట్లాగే ఇంకో చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్ రిప్రొడక్షన్లో ఫర్టిలైజేషన్ డయాగ్రామ్ and double fertilization, in how the double fertilization takes place in the flowering plants. That will be shown with the help of diagram. How the pollen grains falls on the stigma, how the outer walls of the pollen grains ruptures, how the inner wall comes out in the form of a long tube, how it unites with the embryo, ovary, all this shown in the diagram. Kabatti that is a completely explanatory diagram of fertilization. So our diagram practice cheyali. Embryo sac diagram practice cheyadam. That is stages of mitosis. Very important. Short mali objective type lo diagram questions ela adugutaru. ఆబ్జెక్టివ్ టైప్లో అడిగేటప్పుడు, మల్టిపుల్ చాయిస్లో డయాగ్రామ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు 4 రకాలుగా అడుగుతారు. ఒక డయాగ్రామ్ ఇచ్చేసి ఐడెంటిఫై దట్ పర్టికులర్ డయాగ్రామ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మైటాసిస్ స్టేజ్లో అనాఫేస్ డయాగ్రామ్ ఇచ్చేసి విచ్ స్టేజ్ ఆఫ్ దిస్ మైటాసిస్ ఈజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్, అది ఒక రకమైన. లేదా సమ్ టైమ్స్ ఒక డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్లో పార్ట్స్కి 1, 2, 3, 4 ఇచ్చి వాట్ ఈస్ ద ఐడెంటిఫై ద థర్డ్ పార్ట్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద డయాగ్రామ్ అని 4 ఆప్షన్స్ ఇస్తారు. లేదా కొన్ని సందర్భాల్లో డయాగ్రామ్ గించేసి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ మైటోకాండ్రియా డయాగ్రామ్ ఇచ్చారు, రైట్ ద ఫంక్షన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది సెల్యులర్ ఆర్గనెల్లే విచ్ ఇస్ గివెన్ ఇన్ ద డయాగ్రామ్. సెల్యులార్ రెస్పిరేషన్ అడుగుతారు. కాబట్టి ఒక డయాగ్రామ్ మల్టిపుల్ చాయిస్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు డయాగ్రామ్ దించమన్నారు. మల్టిపుల్ చాయిస్లో డయాగ్రామ్లో మీరు దించే డయాగ్రామ్స్ అంతా 6 మార్క్స్లో ఉంటుంది. కానీ మల్టిపుల్ చాయిస్ వచ్చేటప్పుడు లేబలింగ్ గురించి అడగవచ్చు, మిస్సింగ్ పార్ట్ గురించి అడగచ్చు, పార్ట్ ఫంక్షన్ గురించి అడగచ్చు, లేదా ఆ పర్టికులర్ పార్ట్ని డయాగ్రామ్ని ఐడెంటిఫై చేయమనొచ్చు, లేదా దాని యొక్క ఆ పార్ట్ యొక్క ఆ డయాగ్రామ్ యొక్క ఫంక్షన్ అడగవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు డయాగ్రామ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఏవైతే డయాగ్రామ్స్ చెప్పినానో మొత్తం 12 డయాగ్రామ్స్, ఆ 12 డయాగ్రామ్స్లో
మీరు నీట్గా ప్రాక్టీస్ చేసి రోజు ఒక డయాగ్రాము దానికి సంబంధించిన వివరణ. సపోజ్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, డ్రా ది వెల్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్, రైట్ ద వాల్స్ ప్రజెంట్ ఇన్ ఇట్. దాంట్లో ఇంకా కింద లాస్ట్కి ఏం యాడ్ చేస్తాం, రైట్ ద వాల్స్ ఇంటర్నల్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 walls, ట్రైకస్పిడ్ వాల్, బైకస్పిడ్ వాల్. దా పేర్లు రాస్తే సరిపోతుంది, 1 mark వస్తుంది. అట్లాగే ఇంకా నెక్స్ట్ డ్రా ది వెల్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అండ్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద కిడ్నీ. అట్లాగే డ్రా ది వెల్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ లంగ్స్. డ్రా ది ఎంబ్రియో సాక్, తర్వాత డ్రా ది హ్యూమన్ స్పర్మ్. ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్, ఆల్ పర్టికులర్లీ ఎవరైతే రాయడానికి ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే సరిగ్గా రైటింగ్ గుడ్ హ్యాండ్ రైటింగ్ లేదో, ఎవరైతే సి గ్రేడ్ పిల్లలు ఇంకా ఉన్నారో వాళ్లకు మీరు డయాగ్రామ్స్ నీట్గా ప్రాక్టీస్ చేసి వాళ్ళు క్రియేటివిటీగా డయాగ్రామ్ చేసి దాని గురించి వివరణ రాయగలిగితే డెఫినెట్గా దే విల్ స్కోర్ నియర్లీ 7 marks ఇన్ ద out of 40 marks they will get 7 marks. So it is a very easy scoring subject and it is a very interesting subject and it is very creative subject. కాబట్టి ఈ క్రియేటివ్ క్వశ్చన్ పైన పిల్లలకు అందరికీ ప్రాక్టీస్ చేస్తే రోజు ఒక డయాగ్రామ్ 12 రోజుల్లో 12 మంది పర్ఫెక్ట్ అవుతారు. థ్యాంక్స్. ఓకే. హలో హలో సార్. హలో, అడగండి సార్, ఏం ప్రశ్న? సార్ మాకు 8th లెసన్ నుంచి డయాబ్రిడ్ క్లాస్ వచ్చినప్పుడు ఎలా రాయాలి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? యాక్చువల్ మన సిలబస్ లోపల డయాబిడేషన్ లేదండి, అది అనెక్జర్లో ఉంది. అనెక్జర్లో ఉన్న క్వశ్చన్స్ అడగరు. సో మెండల్ లాస్ సంబంధించినటువంటి ఒక లా ఉంది, కానీ దానికి సంబంధించి డయాబిడేషన్ మన ఎగ్జామ్ లోపల రాదు. ఒక 2 అంశాలు గుర్తుపెట్టుకోండి, అనెక్జర్లో ఉన్నటువంటి అంశాలు పరీక్షల లోపల రావు. రెండవ అంశము, ఒక బాక్స్ లోపల డూ యు నో అంటే బాక్సులు ఉంటాయి, కానీ ఆ బాక్స్కు డూ యూ నో అని ఉందనుకోండి, దానిలో ఉన్నది అవి ఎగ్జామ్ పర్పస్లో కావు, అవి పిల్లల మోర్ అండర్స్టాండింగ్ కొరకు, నెక్స్ట్ లెవెల్ స్టడీస్ కొరకు ఒక బేస్గా ఉపయోగపడతాయని ఇచ్చినటువంటి అంశాలు. కాబట్టి మోనోహైబ్రిడేషన్ మాత్రమే మీరు పిల్లలతోటి ప్రాక్టీస్ చేయించండి, ఏదైనా ఒక క్యారెక్టర్ తీసుకొని. డయాబ్రిడేషన్కు సంబంధించినటువంటి ప్రశ్నలు మన వార్షిక పరీక్షల్లో రావు. పిల్లల సమయము వాల్యుబుల్ టైం అండ్ దెన్ వాల్యుబుల్ ఎనర్జీ ఇన్ దీస్ 40 days, ఇటువంటి వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి లూజ్ చేపించే ప్రయత్నం చేయకండి. సో డయాబ్రిడేషన్ పరీక్షల్లో రాదు కాబట్టి దానిపైన మీరు ఏం ఆలోచన పెట్టుకోకండి సార్. ఓకే, మనం డయాగ్రామ్స్ గురించి మాట్లాడదాం. చాలా సింపుల్గా చెప్పేసినాడు సార్ 6 మార్కులు ఏ విధంగా వస్తాయని. ఒక 10 డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే 6 మార్కులు వస్తాయని చెప్పేసినాడు. అవి కూడా చెప్పేసినాడు ఏంటి అనేది. దాని తర్వాత దానికి 6 మార్కులు ఉంటాయి కదా, 2 మార్కులు డయాగ్రామ్కు, 2 మార్కులు లేబులింగ్కు, 2 మార్కులు ఎక్స్ప్లెనేషన్కు. నువ్వెంత బ్యూటిఫికేషన్ తోటి చేసినా కూడా, షేడ్ కొట్టి చేసినా కూడా దే విల్ గివ్ ఓన్లీ 2 marks. లేబులింగ్ ఒక 4 parts చేసినంటే మనకు ఒక 2 marks వస్తాయి. నువ్వు ఎంత ఎక్స్ప్లెనేషన్ రాసినా వీ నీడ్ 2 to 4 points ఎనఫ్. సో ఎంత రాసినా వీ విల్ గెట్ ఓన్లీ 2 marks. కాబట్టి ఈ రకంగా చూడండి, పిల్లలు చాలా లెవెల్స్లో ఉంటారు కదా, చదవడం రాయడం వాళ్ళు ఉంటారు కదా, ముందు వాళ్ళందరినీ డయాగ్రామ్ గీయమని చెప్పండి. సో డయాగ్రామ్ గీస్తే వాళ్ళకి 2 marks వస్తాయి, చదవడం రాయడం రాకపోయినా కూడా. కొంచెం పదాలు లేబులింగ్ అనేది చేపిస్తున్నట్టే మనకి ఇంకొక 2 మార్కులు వస్తాయి. ఆ లేబులింగ్నే మనం ఫ్రేజెస్ మార్చొచ్చు తెలుసా, ఒక వాక్యాల్లాగా. ఉదాహరణకు ఐడ్రిలా బొమ్మ ఉందనుకోండి, టేక్ ఏ బీకర్ రాయండి, అదే టేక్ వాటర్ రాయండి, టేక్ ఐడ్రిలా ప్లాంట్ అని రాయండి. కొంచెం ఇట్లా చదవడం రాయడం రాని పిల్లలకు ఈ రకంగా రాపిస్తున్నంటే మనకు మార్కులు వచ్చేస్తాయి. కొంచెం ఇదంతా ప్రాక్టీస్ చేయించాలి. ఒక 2 రోజులు కూర్చుంటే 2 పీరియడ్ లోపల మనకు పిల్లలకు 6 మార్కులు వస్తాయన్న సంగతి అర్థమవుతుంది. మీరు ఆటాడించవచ్చు తెలుసా, పార్ట్ బి కొరకు ఒక పేపర్ తీసేసి ఇదేం బొమ్మ గుర్తుపట్టమంటే అయిపోతుంది. అది క్వాసియార్కరా, మెరాస్మస్ సంబంధించిన అసెక్సువల్ రిప్రొడక్షన్ మెథడా, ఏ పిరమిడ్ అనేది. పిల్లల్ని ఇది ఆటలాగా ఇద్దరు కూర్చొని ఓపెన్ చేసి ఇదేం బొమ్మ చెప్పు అంటే పిల్లలు చెప్పిండ్రు అనుకోండి, సో దే విల్ గెట్ 1 mark. సో ఇదంతా చాలా ఏమంటారు, బయాలజీని చాలా ఈజీగా ఒక ఎంజాయబుల్గా, జైఫుల్గా, ఫన్ తోటి కూడా నేర్చుకునేటట్లా చేయొచ్చు. ఓకే, హలో, ఒక కాల్ వస్తుంది. హలో, అడగండి, మీ ప్రశ్న అడగండి. రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయా? రిపీట్ క్వశ్చన్స్ ఏవైనా వచ్చే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మొన్న యాన్యువల్ వచ్చింది, సప్లిమెంటరీలో వచ్చింది, ఇప్పుడు రాదనడానికి వీల్లేదు, వస్తుంది. కాకపోతే ఫామ్ మారొచ్చు, ఫామ్ మారే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఈసారి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ అనేది డయాగ్రామ్ బేస్డ్గా మారొచ్చు, లేదా పార్ట్స్ అన్ని ఇచ్చేసి దాన్ని ఇన్ఫర్మేషన్ స్కిల్ కింద మారొచ్చు. కానీ ఈ ప్రశ్న ఈ సంవత్సరం వచ్చింది, నెక్స్ట్ రాదని కాదు, యాజ్ ఇట్ ఈజ్గా రాదు, యాజ్ ఇట్ ఈజ్గా మాత్రం రాదు. సో దాన్ని ఫామ్ మారి రావచ్చు, 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ రిపీట్ కావచ్చు.
సో కాబట్టి ఇవి ఈ సంవత్సరం వచ్చింది రాదని కాదు. ఇప్పుడు ఉదాహరణకు మైటాసిస్ మొన్న ఒకసారి టేబుల్ బేస్డ్గా వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఏమొచ్చింది డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ కింద వచ్చింది, ఇంకో సంవత్సరం కాన్సెప్ట్ బేస్డ్గా 4 దశల్ని వివరించమని వచ్చింది. సో సేమ్ క్వశ్చన్ అదే విధంగా రాకపోవచ్చు కానీ దాని ఫామ్ మారి రావచ్చు. కాబట్టి విద్యార్థులను మొన్న వచ్చింది కాబట్టి ఇక రాదు అనే ఉండదు. ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్లు వచ్చింది అనుకోండి, దాంట్లో ఒక పాయింట్ తీసుకొని మా పార్ట్ బిల్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో రిపీట్ అనేది ఉంటుంది, బట్ నాట్ ఇన్ ద సేమ్ ఫామ్, క్వశ్చన్ ఫామ్లో ఉండదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సార్. ఓకే మణికరెడ్డి సార్ మీరు ఏమో చెప్తామన్నారు డయాగ్రామ్ సంబంధించి నేను ఐ వాంట్ గివ్ సమ్ క్లూస్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ గుడ్ ఎట్ డ్రాయింగ్ ది డయాగ్రామ్స్. మనకు థర్డ్ సెక్షన్లో ఒక చాయిస్ ఉంది మనకి. ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ గుడ్ ఎట్ డ్రాయింగ్ ద డయాగ్రామ్స్, దే కెన్ లీవ్ అండర్ దిస్ క్వశ్చన్ అండర్ చాయిస్. ఎస్. ఇంక వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. ఎందుకంటే అవకాశం వచ్చింది మనకి యాక్టివిటీ ది డెఫినెట్లీ యూ హ్యావ్ టు రైట్. ఆల్ ది స్టూడెంట్స్ దే హ్యావ్ టు రైట్. దే డు నాట్ లీవ్ అండర్ ది చాయిస్. మనకు ఛాయిస్ ఎక్కడుందంటే AS1కి సంబంధించి ఒక ఛాయిస్ ఉంటుంది, AS5కి సంబంధించి, ఈ రెండింటి మధ్యనే ఛాయిస్ లాగా పెట్టుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మనకు ఉన్నది 90 నిమిషాల టైము, అందులో 75 నిమిషాల టైము మనకి పార్ట్ ఏకి సంబంధించి ఉంటుంది. టైం డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక 10 నిమిషాలు సెక్షన్ 1ని, ఒక 20 మినిట్స్లో సెక్షన్ 2ని ఫినిష్ చేస్తే మన దగ్గర ఇంకా టైం ఎంత ఉంది, 40 నిమిషాలు ఉంది. ఆ 40 నిమిషాల్లో మనం 2 ఎస్సేలని రాయేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఆన్సర్కి పోవద్దు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్లో పెట్టుకోవాలా. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఐ వాంట్ టు డ్రా ది డయాగ్రామ్ అనేది దానికి పోతే ఏమవుతుందంటే అది సరిగ్గా రాదు, ఇది సరిగ్గా రాదు. అందుకని మీరు చూజ్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా యాక్టివిటీకి సంబంధించిన ఒక ప్రశ్నని ఖచ్చితంగా అది పెట్టుకోండి, అది రాయాల్సిందే. ప్రొసీజర్ ఈజీ. ఇంతకుముందు మధుసారి చెప్పినట్టు మనకి డయాగ్రామ్ గీసి ఆ డయాగ్రామ్లో ఉన్నదే మనం మళ్ళీ ప్రొసీజర్ లాగా రాసే అవకాశం ఉంటుంది. సిన్స్ ద డయాగ్రామ్, ద ఫిగర్ షోస్ హౌ ద ఆపరేటర్స్ ఈజ్ అరేంజ్డ్. మనం ప్రొసీజర్లో కూడా మనం చేసేది అదే. ఎట్లా మనం ఆపరేటర్స్ని అరేంజ్ చేసామనేది కనిపిస్తుంది మన ప్రొసీజర్లో. మీరు ఏ యాక్టివిటీ అన్న చూడండి, ప్రతి యాక్టివిటీలో ప్రొసీజర్ని ఏమంటాం? టేక్ బీకర్, కలెక్ట్ సమ్ వాటర్, కలెక్ట్ సమ్ ట్విక్స్, ఇన్సర్ట్ ట్విక్స్ ఇన్ ద ఫనెల్. సో ఇట్లాంటి చిన్న చిన్న వాక్యాలు రాస్తే అదే ప్రొసీజర్. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే డయాగ్రామ్ ఉంటే మనకు మెటీరియల్స్ కూడా చాలా ఈజీ. ఒక కెమికల్స్ ఒకటి కనిపించదు. ఆ కెమికల్స్ మనకు లిమిటెడ్ కెమికల్స్ ఉన్నాయి మన ల్యాబ్ యాక్టివిటీస్లో. ఆ కెమికల్స్ని చాలా నోటెడ్ కెమికల్స్ మనకు తెలుసు. ఆ కెమికల్స్ని KOH అంటే ఎక్కడ వాడతాం మనకు తెలుసు, అయోడిన్ ఎక్కడ వాడతాం తెలుసు, మిథైలేటెడ్ స్పిరిట్ ఎక్కడ వాడతాం తెలుసు. సో ఇట్లాంటి కెమికల్స్ని మనం డైజిన్ గ్రీన్ ఎక్కడ వాడతాం. మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ప్రీవియస్ పేపర్లో చూడండి, ఆల్మోస్ట్ పార్ట్ బిలో ఈ కెమికల్సే అడిగాడు, ఏం రేర్గా అడుగుతాడు. సో అట్లాంటివి మీరు ఫోకస్ చేస్తే, అంటే మనం చాయిస్ పార్ట్ సెక్షన్ 3లో మనం చాయిస్ కింద తీసుకునేటప్పుడు AS1 లేదా AS5ని చూజ్ చేసుకోండి. ఇఫ్ అ స్టూడెంట్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ డ్రాయింగ్ ది డయాగ్రామ్స్, డెఫినెట్లీ హ్యాస్ టు చూస్ ద డయాగ్రామ్ బేస్డ్ ఎస్సే. ఎందుకంటే ఎగ్జామినర్ జనరల్గా AS1 క్వశ్చన్ రాసేటప్పుడు సాటిస్ఫై అవ్వడు. స్టూడెంట్లు అంటే స్టూడెంట్స్ ఆర్ అండర్ ప్రెషర్. ఏదైనా ఒక పాయింట్ 2 పాయింట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనం టెక్స్ట్ బుక్ ఇన్స్ట్రక్షన్స్లో ఏమన్నాం, మనము 8 to 10 సెంటెన్సెస్ అన్నాం. మీరు ఒక 12 సెంటెన్సెస్, 14 సెంటెన్సెస్, 15 సెంటెన్సెస్ రాసినా ఏం కాదు. కానీ డోంట్ రైట్ ఆన్సర్ ఇన్ ద పారాస్, రైట్ ఇన్ బుల్లెట్ పాయింట్స్. ఆ కీ పాయింట్స్ మిస్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో ఈ కీ పాయింట్స్లో ఏవైనా 8 పాయింట్స్ రాస్తేనే ఫుల్ మార్క్స్ ఇవ్వండి అనేది మనం రాస్తాం. సో అట్లాంటప్పుడు ఆ కీ పాయింట్ లేకపోతే మార్క్స్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ప్రాక్టీస్ ద డయాగ్రామ్స్. ఇప్పుడు మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్, ఎగ్జామినర్ సాటిస్ఫై అవ్వడు. అట్లాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాసేటప్పుడు సాటిస్ఫై చేసే అవకాశం లేదు. అక్కడ యాక్టివేషన్ ఆఫ్ క్లోరోఫిల్ అనేది రాయాలి, హౌ దిస్ క్లోరోఫిల్ యాక్టివేట్స్ అనేది రాయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ హిల్స్ రియాక్షన్ రాయాలా, లేదా ఫోటాలిసిస్ ఆఫ్ వాటర్ అంటే ఏంది, వాట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్. సో ఇట్లాంటి రాసేటప్పుడు స్టూడెంట్స్ ఏదైనా ఒక పాయింట్ మిస్ అయితే మార్క్స్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఐ వాంట్ టు క్లారిఫై. When the students are able to draw the diagram, definitely they have to draw the diagram at the center of the page, leaving space on both the sides. That is very, very important. And while labeling, most of the students write zigzag lines. You should not follow that, because in textbook, most of the diagrams are collected from the internet, and the 3-dimensional diagrams ఉన్నాయి. అట్లా కాకుండా if you practice 2-dimensional diagrams, like Sanjeev sir చెప్పినట్టు,
ఆ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, అండ్ అవుట్లైన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. హార్ట్ అంటే హార్ట్ లాగానే ఉండాలి, కిడ్నీ అంటే కిడ్నీ లాగానే ఉండాలి, బ్రెయిన్ అంటే బ్రెయిన్ లాగానే ఉండాలి. అట్లా కాకుండా ఏదో ఒక షేప్లో గీసేసి మనం అది డయాగ్రామ్ అంటే కుదరదు. అందుకని అవుట్లైన్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత వైల్ డ్రాయింగ్ ది డయాగ్రామ్స్ ఆఫ్ నెఫ్రాన్ అండ్ బ్రెయిన్, మనకు నెఫ్రాన్లో గ్లోమరులస్ రాయడం చాలా ఈజీ, బోమన్స్ క్యాప్సుల్ డ్రా చేయడం చాలా ఈజీ, లూప్ ఆఫ్ హెన్లీ. కానీ ఇక్కడ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అది ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. అదే బ్రెయిన్ డయాగ్రామ్లో చూసినట్టయితే మనం గైరీ అండ్ సెల్స్ అనేది ఉంది, మనకి గ్రూవ్స్ అండ్ ఎడ్జెస్. అవి రాసేటప్పుడు, అవి గీసేటప్పుడు అది ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ మనం డయాగ్రామ్ గీసేటప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రపోర్షనేట్ ఉండాలి. నాట్ టూ బిగ్, నాట్ టూ స్మాల్. ఈ 2 థింగ్స్ని మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడు చేంబర్స్ రాసేటప్పుడు ద డయాగ్రామ్ షుడ్ రిఫ్లెక్ట్ ది కాన్సెప్ట్స్. ద సైజ్ ఆఫ్ ది చేంబర్స్ ఆల్సో మ్యాటర్స్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది సైజుని గుర్తుపెట్టుకోండి, ప్రపోర్షనేట్ ఉండాలి. ద డయాగ్రామ్ షుడ్ నాట్ టూ బి టూ స్మాల్. ప్రపోర్షనేట్ డయాగ్రామ్, లేబులింగ్ షుడ్ బి done on both the sides. If labels are more, that points you need to remember. Thank you, sir. సో పరీక్షలకు చదవడము, పరీక్షల్లో రాయడము, చదవడము రాయడం అనే లోపల కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్స్ మనం ఫాలో కావడం వల్ల దాంట్లో తప్పేం లేదు. ఈ టెక్నిక్స్ ఫాలో కావడం వల్ల మనం ఖచ్చితంగా ఫలితాలు అనేటివి వస్తాయి. సో ఎక్కువ మార్కులు వచ్చారు దాని లోపల. ఇప్పుడు ఉన్నది చూడండి, పార్ట్ సెక్షన్ 3 లోపల 3 క్వశ్చన్స్ లోపల మీరు ఎక్స్పెరిమెంట్స్, డయాగ్రామ్స్ నేర్చుకున్నారు అనుకోండి, కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సింపుల్. లేదంటే మీరు కాన్సెప్ట్స్, డయాగ్రాము, ఎక్స్పెరిమెంట్ నేర్చుకుంటే ఇంకోటి అవసరమే లేదు. సో అటువంటి దాన్ని మనం వాడుకోవచ్చు. పార్ట్ ఏ, పార్ట్ బికి సంబంధించి మళ్ళీ మనం చెబుదాం అనుకున్నాం. పార్ట్ ఏ మొత్తం కంప్లీట్ చేసే ఉండాలి పార్ట్ బి ఇచ్చే సమయానికి. ఎందుకంటే మనకు మొదలే 15 నిమిషాల టైం ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్, కలెక్షన్కే టైం పోతుంది. కొంచెం సెంటెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి బయాలజీలో. కాబట్టి మనం పార్ట్ ఏ మొత్తం కంప్లీట్ చేసుకొని ఒకసారి చూసుకొని రెడీ పెట్టుకొని ఇది చేసేయాలి. అండ్ దెన్ సమ్ ఆఫ్ ద చిల్డ్రన్ దే ఆర్ రైటింగ్ ద సెంటెన్సెస్. ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా మెటీరియల్ కెమికల్ కావాలంటే మిథైలేటెడ్ స్పిరిట్, అయోడిన్ సొల్యూషన్, దట్స్ ఎనఫ్. బట్ దే ఆర్ రైటింగ్ ఇన్ సెంటెన్సెస్. ఏదో పెద్ద పెద్దగా రాస్తున్నారు, అట్లా రాయొద్దండి. దే విల్ అవార్డ్ 2 మార్క్స్ ఫర్ 2 words, నాట్ సెంటెన్సెస్, 2 words. కాబట్టి ఎక్కడైతే ఎంత అవసరమో అంతే రాయండి. ఇది పరీక్షల దృష్ట్యా చేయాల్సినటువంటి అంశం. ఓకే. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏరియా ఒకటి ఉంది, డైలీ లైఫ్ యూటిలైజేషన్కి సంబంధించిన క్వశ్చన్స్. అది 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్. కాన్సెప్ట్స్ మనకుంటే హౌ టు అప్లై అనేది బేస్డ్గా రాయాల్సినటువంటి అంశం. సో దాన్ని మాణిక్యరెడ్డి గారు వివరిస్తారు. సో ఇన్ ది బిగినింగ్ ఐ టోల్డ్ యూ, AS2 అండ్ AS6 డైరెక్ట్ ఆన్సర్స్ ఉండవు. కాన్సెప్ట్స్ మీద అథారిటీ ఉంటేనే యూ కెన్ ఏబుల్ టు రైట్ ది ఆన్సర్. ఇందులో మనము అక్కడ డైలీ లైఫ్ అప్లికేషన్లు చూసినట్టయితే మనకి లిమిటెడ్ కంటెంట్ ఉంటుంది బయాలజీలో అయితే. ఇప్పుడు ఫస్ట్ లెసన్ మనం లెసన్ వైజ్ వాటిని మనం కేటగరైజ్ చేసుకుంటే ఇండైజెషన్ అనేది ఒకటి ఉంది. దాని మీద ఫోకస్ చేయండి. వాట్ సజెషన్స్ వుడ్ యూ గివ్ టు యువర్ ఫ్రెండ్స్ టు అవాయిడ్ ఇండైజెషన్? సో అట్లాంటి క్వశ్చన్ని మనం ముందే ఆ ఇండైజెషన్కి సంబంధించి మనం ఎందుకు వస్తుంది అనేది మనకు తెలిస్తే, అది రాకుండా మనం ఏ నివారణ చర్యలు చూపిస్తామో అది డైలీ లైఫ్ అప్లికేషన్ కింద వస్తుంది. అట్లాగే ఇప్పుడు థర్డ్ లెసన్లో ఎడిమా ఉంది. వాట్ సజెషన్స్ వుడ్ యూ గివ్ టు అవాయిడ్ ఎడిమా టు ద ఎల్డర్స్ అనేది కూడా మనం అట్లా లెసన్ చదివేటప్పుడు అది చూడాలి. నెక్స్ట్ 4th లెసన్లో ESRD అంటే కిడ్నీస్, బోత్ కిడ్నీస్ ఫెయిల్ అయితే మనం ఏం సజెషన్స్ రాయొచ్చు, అట్లాంటి క్వశ్చన్స్ మనం ఇవ్వగలగాలి. తర్వాత 4th లెసన్లో చూసినట్టయితే డైలీ లైఫ్ అప్లికేషన్కి సంబంధించి మనకు సెకండరీ మెటబాలైట్స్ అనేవి ఉన్నాయి. సో వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ ఎనీ 2 plants, రైట్ ఎనీ 4 plants. Their secondary metabolites, you need to remember what plants produces what type of secondary metabolite and what the use of those secondary metabolites. And alkaloids table మీద కూడా మనకి డైలీ లైఫ్ అప్లికేషన్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు లెసన్ 1, లెసన్ 3, లెసన్ 4 అండ్ లెసన్ 6. లెసన్ 6లో మనకి వెజిటేటివ్ ప్రాపగేషన్ ఉన్నది. మన సరౌండింగ్స్లో వెజిటేటివ్ ప్రాపగేటింగ్ మెథడ్స్ మనకు తెలిసినట్టయితే వాటికి ఎగ్జాంపుల్స్ రాయమంటాడు. ఏ మోడ్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఉందో రాయమంటాడు, ఏ మోడ్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఉందో రాయమంటాడు. సో అప్పుడు లెసన్ నెంబర్ 1, లెసన్ నెంబర్ 3, లెసన్ నెంబర్ 4, లెసన్ నెంబర్ 6. ఇంకొకటి మనకి లాస్ట్లో 10th లెసన్లో మనకు ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, 4 Rs ఉన్నాయి. సో వీటిని మనం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసము మనం ఏ రకమైన మెథడ్స్ని మనం అవలంబిస్తే ఈ ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయొచ్చు అన్న దాని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది.
తర్వాత ఫాజిల్ ఫ్యూయల్స్ ఎక్స్ప్లాయిటేషన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. వాటిని సేవ్ చేయడానికి నువ్వు ఏం సజెషన్స్ ఇస్తావు? లేదా న్యాచురల్ రిసోర్సెస్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది, వాటిని మనం ప్రిజర్వ్ చేసుకోవడం కోసం లేదా కన్జర్వ్ చేయడం కోసం మనం ఎలాంటి సజెషన్స్ ఇస్తాం అనేది మనం అట్లా ఫోకస్ చేస్తూ క్వశ్చన్ని మనం ఆ కంటెంట్ని రీడ్ చేస్తే ఈజీగా మనకి సెక్షన్ 1లో వచ్చే ఒక 2 మార్కుల ప్రశ్న, సెక్షన్ 2లో వచ్చే ఒక 4 మార్కుల ప్రశ్నకి ఖచ్చితంగా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఇది మనకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఆన్సర్ దొరకదు. అందుకని మీరు కంటెంట్ చదివేటప్పుడే మనం అట్లా క్రిటికల్గా మనం క్వశ్చన్ని గెస్ చేసి దానికి ఏ ఆన్సర్ రాస్తే సరిపోతుందో రాయాల్సి ఉంటుంది. 2 మార్కులకు ఖచ్చితంగా 2 అప్లికేషన్స్ రాయాలి, 4 మార్కులకు ఖచ్చితంగా 4 రాయాలి. అట్లా రాయకుంటే మనకు మార్కులు పోయే అవకాశం ఉంటుంది. మనకు 10% స్కోర్ చేయడంలో ఈ అకాడమిక్ స్టాండర్డ్ 2 అండ్ అకాడమిక్ స్టాండర్డ్ 6 అనేవి చాలా దోహదపడతాయి. ఈ రెండింటికి సంబంధించి మనకు ఎంసీక్యూలో ఎలాంటి ప్రశ్నలు రావు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అదే 4 మార్క్స్ క్వశ్చన్కి అనుగుణంగా 4 పాయింట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనం అది 2 మార్క్స్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్కి ఒక 4 పాయింట్స్ తయారు చేసుకోవాలి. అన్ని దానిలో కూడా స్కోప్ లేదు అడగడానికి. 2వ లెసన్లో కానీ 3వ లెసన్లో కానీ అవకాశం లేదు. ఫస్ట్ లెసన్లో, 9th లెసన్లో, 10th లెసన్ లోపల ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. అంటే మనం ఒక ఐడియా పెట్టుకుంటే, ఉదాహరణకు 8వ లెసన్ ఉంది, హెరిడిటీ ఎవాల్యుయేషన్ ఉందనుకోండి. దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ లేవు, రానే రావు. దాంట్లో డయాగ్రామ్స్ లేవు, రానే రావు. సరే పార్ట్ బి లోపల హోమోలాగస్, అనాలాగస్ అటువంటి ఏమన్నా పార్ట్ బిలో రావచ్చు. కానీ సో ఇట్లా మనము సెగ్రిగేట్ చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. ఈవెన్ మీరు యూనిట్ వారీగా చూసుకున్నా కూడా ఆ అంశాలతోటి మనము ఎట్లా ప్రిపేర్ కావాలన్న సంగతి తెలుస్తుంది. సో ఇంకా కొన్ని చోట్ల కనబడుతున్నాయి, ప్రాక్టీస్ కనబడుతున్నాయి. ఒక 2-3 సంవత్సరాల నుంచి వీఆర్ నాట్ గివింగ్ ద క్వశ్చన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ద క్వశ్చనింగ్ అండ్ దెన్ స్లోగన్స్ ఆల్సో అండ్ దెన్ అప్రిషియేషన్ ఆల్సో. సో ఇంకా అక్కడక్కడ కొందరు తయారు చేస్తున్నారు ఈ 3 పైన క్వశ్చన్స్ వచ్చినారు. ఇప్పుడు మన మిత్రుడు అడిగినట్లు డయాబ్రిడేషన్ లాగా 2 మార్క్స్ క్వశ్చన్స్ హైపోథిసిస్ ప్లేస్లో అడుగుతున్నారు. ఇన్ ద డైలీ లైఫ్ యూటిలైజేషన్ కింద కొంతమంది స్లోగన్స్ కూడా కొంత అప్రిషియేషన్ అడుగుతున్నారు. సో ద అథారిటీస్ దే రిమూవ్డ్ ఫ్రమ్ ద క్వశ్చన్ పేపర్ దీస్ 3 థింగ్స్. కాబట్టి దాని మీద మీరేం పిల్లల్ని చేయకండి. ఈ ఉన్న సమయం అనేది పిల్లలకు అతి తక్కువ సమయం లోపల అతి ఎక్కువ ఎలా నేర్చుకోవాలనే దాని మీద మనము చూడాల్సినటువంటి అంశం ఉంటుంది. సో పార్ట్ బి గురించి చెప్పండి అక్బర్ సార్. పార్ట్ బి గురించి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్. సో పార్ట్ బి గురించి మనం స్టార్టింగ్లో ఒకసారి మాట్లాడామండి. పార్ట్ బిలో మొత్తం మనకు 10 ప్రశ్నలు ఉంటాయని చెప్పుకున్నాం. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున కేటాయించడం జరుగుతుంది. ఈ 10 ప్రశ్నల లోపల 8 ప్రశ్నలు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి ఉంటాయి. మరి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి క్వశ్చన్స్ పైన అటెంప్ట్ చేయాలనుకుంటే అన్ని కాన్సెప్ట్స్ పైన ఒక క్లారిటీ ఉండాలనేటటువంటి విషయాన్ని మనకు సంజయ్ సార్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి కంటెంట్ క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో విద్యార్థులకు, అప్పుడు ఏ రకంగా పార్ట్ బిలో క్వశ్చన్ అడిగినా వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మరి ఈ పార్ట్ బిలో ఇచ్చేటటువంటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అన్నీ ఒక సింపుల్ వేలోనే ఉండేటటువంటి విధంగా కాకుండా కొంత క్లిష్టతరంగా వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే క్రింద ఇవ్వబడ్డటువంటి వాక్యాల లోపల సరైన వాక్యాన్ని గుర్తించండి, లేదా ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. 4 లోపల ఏది సరి అయినది కాదు అనేటటువంటి కొన్ని ప్రాక్టీస్ చేయించడం, లేదా కొన్ని మనకు అక్కడక్కడ కొన్ని పేర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆల్కలైడ్స్ కానీ ఏమంటాం ద్వితీయ జీవక్రియోత్పన్నాలు, సెకండరీ మెటాబోలైట్స్, వీటిని పేరింగ్ చేయడం కానీ, లేదా రీప్రొడక్షన్ మెథడ్స్ ఉన్నాయి, ఏసెక్షువల్ రీప్రొడక్షన్ మెథడ్స్ ఉన్నాయి, వీటిని పేరింగ్ చేయడం. అంటే ఒక కాన్సెప్ట్కి సంబంధించినటువంటి పేర్స్ అన్పేర్స్ ఏవి ఉన్నాయి, కరెక్ట్ పేరు ఏంటి లేదా ఇన్కరెక్ట్ పేరు ఏంటి, అట్లాంటి క్వశ్చన్స్ కూడా అడిగేటటువంటి స్కోప్ ఉంటుంది. అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే కింద 4 అంశాలు ఇచ్చేసి వాటిని మ్యాచ్ చేసి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి అని చెప్పి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి పార్ట్ బి లోపల వచ్చేటటువంటి 8 క్వశ్చన్స్ అన్నీ ఒకే ప్యాటర్న్లో ఉండవు, డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి అనే విషయాన్ని ముందు గుర్తించాలి. ఈ విషయాన్ని క్లియర్గా విద్యార్థులకు అర్థమయ్యేటట్టు ఉపాధ్యాయులు చెప్పాలి. మరి పార్ట్ బికి సంబంధించి వాళ్ళు ప్రాక్టీస్ చేయించేటప్పుడు ఈ రకమైనటువంటి ప్రశ్నలు వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించాలి. ఇక 2 ప్రశ్నలు ఏముంటాయి అన్నప్పుడు చూసినట్లయితే, ఒక ప్రశ్న మనకు ప్రయోగాలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. ఈ ఒక ప్రయోగం బొమ్మ ఇచ్చేసి ఇది ఏ ప్రయోగం అని అడగవచ్చు, లేదా ఈ ప్రయోగం ఇచ్చేసి దాంట్ లోపల దాని ఉద్దేశం ఏందని అని అడగవచ్చు, లేదా ఈ ప్రయోగం లోపల ఉపయోగించినటువంటి రసాయనం ఏందని అని అడగవచ్చు. అలాగే ఒక ప్రశ్న బొమ్మలకు సంబంధించి ఉంటుంది, డ్రాయింగ్ సంబంధించి ఉంటుంది. ఇది డైరెక్ట్గా ఆ డ్రాయింగ్ గుర్తించేటటువంటి బొమ్మలున్నాయి. మన టెక్స్ట్ బుక్ లోపల 2 రకాల బొమ్మలు ఉన్నాయండి. ఒకటేమో
గీసి భాగాలు గుర్తించి దాని గురించి వివరించడం. లేదా మరికొన్ని బొమ్మలు ఎలా అంటే ఆ బొమ్మ ఒక కాన్సెప్ట్ని రిఫ్లెక్ట్ చేసేటటువంటి బొమ్మలు ఉన్నాయి. అటువంటి బొమ్మలను మనం పార్ట్ పేపర్లో ఇస్తామండి. సో ఇవ్వబడ్డటువంటి బొమ్మ దేన్ని సూచిస్తుంది అడగవచ్చు, లేదా దాంట్లో ఒక పార్ట్ని హైలైట్ చేసి అది ఏ పార్ట్ అని చెప్పి అడగవచ్చు. ఈ రకంగా పార్ట్ బి లోపల మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి. 8 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఒకటేమో ఎక్స్పెరిమెంట్ సంబంధించి, ఒకటి డయాగ్రామ్ సంబంధించి. సో డయాగ్రామ్ సంబంధించి చాలా సులభంగా విద్యార్థులు ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఆ లేబులింగ్ అడగవచ్చు దాంట్ లోపల, లేదా ఏ డయాగ్రామ్ అని అడగవచ్చు, లేదా ఆ డయాగ్రామ్ దేని సూచిస్తుందని చెప్పి కూడా అడిగే అవకాశం ఉందండి. ఇది పార్ట్ బి గురించి ఒక చిన్న విశ్లేషణ సార్. జనరల్గా పార్ట్ బి లోపల సైంటిస్టులు ఏం కనుగొన్నారు అనేది కూడా వస్తుంది, ఒకసారి పేరింగ్లో కూడా వస్తుంది. మనము చాలా సింపుల్గా అంతా మొత్తం కాన్సెప్ట్స్ను అనాలిసిస్ చేస్తే హలో హలో అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, ప్రశ్న అడగండి సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నేను జెడ్పీహెచ్ఎస్ సాలూరా సార్, నిజామాబాద్ డిస్టిక్. నా పేరు ఆర్ సంతోష్ కుమార్ యాదవ్, బయో సైన్స్ టీచర్. సార్ నేను విద్యార్థులకి ఇప్పుడు అభ్యాస దీపికని మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా సార్. ఈ అభ్యాస దీపిక వల్ల ఉపయోగపడే అవకాశం చాలా ఉంది సార్. మరి ఇప్పుడు ఎవరైతే సి సెక్షన్ గ్రేడ్ లో ఉన్నటువంటి పిల్లలు కానీ, డి సెక్షన్ గ్రేడ్ లో ఉన్నటువంటి పిల్లలు కానీ ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. మరి దీని మీద కూడా కొద్దిగా చర్చించగలని కోరుతున్నాం సార్. సార్ మీరు ప్రశ్న అడగలేదు, మీరు పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పినారు. మీరే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, సమాధానం ఇచ్చినారు. మనకు ఒక 240 పేజీల పుస్తకం ఉంటే, పాఠ్యపుస్తకం ఉంటే, దానికి 480 పేజీల గైడ్లు తయారై ఉంటాయి. మనం 240 పేజీలు చదవాలన్నా, 480 పేజీలు చదవాలన్నా? వాట్ ఈజ్ న్యూట్రిషన్? దే ప్రిపేర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద ఆల్ ఇన్ వన్స్ ఆర్ ఇన్ సో మెనీ స్టడీ మెటీరియల్స్. సో అవన్నీ చదవద్దండి. మనకు 73 పేజీలు చేసిన, 240 పేజీలని 70 పేజీలు చేసినటువంటి అభ్యాస దీపిక ఇట్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. అంటే మా సెషన్ ముగించేలోగా ఆ విషయాన్ని మేము చెప్పేవాళ్ళం. సంతోష్ గారు మాకు ముందే రిమైండ్ చేసినారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో 3 మెటీరియల్ను వాడాలండి. ఒకటి టెక్స్ట్ బుక్, రెండవది మీ టీచర్లు ఇచ్చినటువంటి నోట్స్, ఆ ఫేర్ నోట్బుక్ కానీ మన నోట్స్ కానీ, మూడవది అభ్యాస దీపిక. ఈ 3 అంశాలను మినహా గైడ్లు కానీ ఆల్ ఇన్ వన్ కానీ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే మీ ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది, మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సెషన్ ఉందనుకోండి, నాట్ ఓన్లీ బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఏదైనా కూడా మళ్ళీ ఒక రోజు విద్యార్థులందరికీ డిస్ప్లే చేసి ఎప్పటికప్పుడు ఆపి వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది వెరీ వెరీ యూస్ఫుల్ ఉంటుంది. అసలు ఈ గంటన్నర సెషన్ను ఒక 2 పీరియడ్లు మళ్ళీ మళ్ళీ వివరించాలి విద్యార్థులకు. మన ఐఏపీ ప్యానల్ లోపల అభ్యాస దీపిక కూడా చాలా చాలా యూస్ఫుల్. మీరు అభ్యాస దీపిక నుంచే అన్నికి సంబంధించినటువంటి ప్రశ్నలకు కాంటెంట్ అంతా కవర్ అయింది కాబట్టి దాన్ని ఫస్ట్ చదివిన తర్వాతనే ఇంకేదైనా మెటీరియల్, ఇంకేం అవసరం లేదు కూడా. సో ఫాలో ద అభ్యాస దీపిక. సంతోష్ సార్ చెప్పినటువంటి అంశం చాలా మంచిదే. సో అట్లా చూడండి. సో మన అంశానికి వస్తే 1వ లెసన్, 3వ లెసన్, 6వ లెసన్, 8వ లెసన్, ఈ 4 లెసన్లే సైంటిస్టుల గురించి ఉంది, వేరే వాటి లోపల లేదు. మనం ఇట్లా సెగ్రిగేట్ చేసుకుంటే ఒక సర్జరికల్గా అనాలిసిస్ చేస్తే కాన్సెప్ట్స్ను, ప్రశ్నపత్రాన్ని, వెయిటేజ్ టేబుల్ను, ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని అంశాలను చూడాల్సినటువంటి అంశం ఉంటుంది. సో ఇక్కడ ఉన్నట్టు కొన్ని అంశాలు చూడండి. మన దగ్గర ఉంది కదా, వాట్ వీ హ్యావ్ లెర్న్, తర్వాత ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ అని. మనం ఏమని చెప్తుంటే దాంట్లో ఉన్న ప్రశ్నలు రావని అంటున్నాం, కానీ అవి నేర్చుకుంటే ఏ ప్రశ్న ఇచ్చినా వస్తుంది, అవి బేస్గా ఉపయోగపడతాయి. కాబట్టి దాని ఫామ్ మారి రావచ్చు. సో దానికి అనుగుణంగా చూడండి. అండ్ దెన్ ఈ సమాచార నైపుణ్యాల కింద ఇచ్చే క్వశ్చన్ ఒక ఉప ప్రశ్నలు ఉంటాయి, 1, 2, 3, 4. మిగిలిన అన్నిట్లకు నెంబరింగ్ ఉంటుంది, వీటికి కూడా రోమన్ అంకెలతోటి ఉంటుంది. దాన్ని ఒకటి చేసే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు సంజీవ్ సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పినాడు దత్తూరా ఫ్లవర్కి సంబంధించి. ఇట్స్ హ్యాపెండ్, గతంలో జరిగింది. అట్లా ఏమైందంటే ఆ ఫ్లవర్ గీసి దాని పార్ట్స్ గీసి దాని గురించి రాయమంటే నియర్లీ 1000 చిల్డ్రన్ రాయలేదు. ఆన్సర్ తెలుసు కానీ రాయలేదు. సో వెన్ దే అపియర్డ్ బిఫోర్ ద ఎస్ఎస్సి బోర్డు, వాళ్ళ పేపర్లు చూస్తే పేరెంట్స్ ఆశ్చర్యపోయినారు. ఆన్సర్ తెలుసు కానీ ప్రశ్నను సరిగ్గా చదవక, ప్రశ్నలో ఏమడిగారో తెలియక విద్యార్థులు ఆన్సర్ తెలిసినా రాయలేకపోయినారు. సో కాన్సన్ట్రేట్ ఆన్ ద క్వశ్చన్ బాగా చదివి ఈ క్వశ్చన్లో ఏమడిగారు అని మనం ఒకసారి నిర్ధారించుకున్నాక ఆన్సర్ రాయడానికి వెళ్ళాల్సినటువంటి అంశం అనేది
ఉంది. నో వెయిటేజ్ యాజ్ పర్ ఓకే. సో ఈ పాఠానికి దీనికి సంబంధించి ఇట్లా వెయిటేజ్ అంటూ ఏమి ఉండదు. ఇగో న్యూట్రిషన్ లెసను, ఈ లెసను ఇది ఎక్కువ ఉంటాయని చెప్పని జనరల్గా కాంటెంట్ కాన్సెప్ట్స్ బేస్డ్గా ఉంటుంది. అంటే 7th లెసను, 9th లెసను, 10th లెసన్లో కాన్సెప్ట్లు తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ మార్కుల ప్రశ్నలు రావచ్చు. కానీ అన్నిటికీ ఈక్వాలిటీ 1-2 మార్క్స్ తోటి మరీ కొలిచినట్లు 5-5-5, 7-7 రాలేవు కాబట్టి అన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ అనేది ఉంటుంది. జనరల్గా క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళకు 50% ఈజీగా క్వశ్చన్స్ ఉంటాయని, ఒక 30% యావరేజ్గా ఉండాలని, ఒక 20% కొంచెం హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ ఉన్నటువంటి పిల్లల్ని డిఫరెన్షియేట్ చేయడానికి అనేది ఉంటుంది. సో మనము ఈ 50% చాలా సులభంగా రాసే అన్ని మెథడ్స్ మనం చెప్పినాం, 30% కూడా చెప్పినాం. ఈ 20% ఎక్కువగా మన దగ్గర అయితే బయాలజీ లోపల పార్ట్ బి లోపల అటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం పార్ట్ బి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సార్ చెప్పిన కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేటటువంటి అంశాలను మనం చూసే ప్రయత్నం చేయాలి. సో ప్రశ్నపత్రాన్ని ఇట్లా అవగాహన చేసుకుంటే మనం ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. మనం ఇంతకుముందే చెప్పినాం అభ్యాస దీపిక అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశమని. సో మనము 3 అంశాలను దృష్టిలో పెట్టుకుందాం ఈ సెషన్ తర్వాత. ఈ అన్ని అంశాలు కూడా మనము కవర్ చేసినటువంటి అంశాలే. మీరు ప్రశ్నపత్రాలను స్టాండర్డ్గా తీసుకున్నాలంటే గత 5-10 సంవత్సరాలు ఈ మెథడ్ వచ్చి ఒక 12-13 సంవత్సరాలు అవుతుంది. 2012-13 ఆ ప్రాంతం నుంచి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి యాన్యువల్ మరియు సప్లిమెంటరీ ప్రశ్నపత్రాలను మాత్రమే ఆధారంగా చేసుకొని పిల్లల్ని ప్రిపేర్ చేయండి. వేరే ఇక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ప్రశ్నపత్రాలు, సోషల్ మీడియాలో ఎవరెవరో తయారు చేసిన ప్రశ్నపత్రాలను ప్రాతిపదికగా తీసుకోవద్దు. ఎందుకంటే యాన్యువల్ క్వశ్చన్ పేపర్స్ను బేస్డ్గా తీసుకొని పిల్లల్ని ప్రిపేర్ చేయించాలి. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇటువంటివి మనం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ను మళ్ళీ ఒకసారి విద్యార్థులందరితోటి చూపించాల్సినటువంటి అంశం ఉంది. అది 2వ అంశం. 3వది అభ్యాస దీపిక. ఈ 3 అంశాలను మనం రిపీటెడ్గా చేయడం ద్వారా మనం ఖచ్చితంగా విద్యార్థుల లోపల ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో అడిషనల్ ఆన్సర్స్ అనేవి ఇంతకుముందే మాణిక్యరెడ్డి సార్ కూడా చెప్పినాడు. అడిషనల్ ఆన్సర్స్ రాసేటప్పుడు అనేది మొత్తం టైం అయిపోయి పార్ట్ ఏ కంప్లీట్ అవుతుంది అని అనుకుంటేనే రాయాలి, లేకపోతే రాయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు వర్డ్ చూస్తారు, దాని ప్రకారం చేస్తారు. చిన్న టిప్స్ ఉంటాయి. వర్డ్కు వర్డ్ మధ్యన మనం గ్యాప్ ఇవ్వాలి బాగా. ఎందుకంటే పేపర్లు ఉన్నాయి, 12 పేజీలు ఇస్తారు మనకు, 12 పేజెస్ ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది. ఇప్పటి వరకు 10 పేజీలు ఫుల్ రాసిన వాళ్ళు ఎవరు లేరు. 8 to 10 పేజెస్ దే ఆర్ యూజింగ్. సో వర్డ్స్ ఇవ్వాలి. అండ్ దెన్ సెంటెన్సెస్ మధ్యన కూడా గ్యాప్ ఉండాలి. ఒక్కొక్క సెంటెన్స్ మధ్యన కూడా పేపర్ ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ డోంట్ గో టు రైట్ ద బిగ్ ప్యారాస్. పెద్ద పెద్ద ప్యారాలు రాయొద్దు. ఆఫ్టర్ 2 or 3 సెంటెన్స్ యూ షిఫ్ట్ టు అనదర్ ప్యారా. ఒకవేళ ప్యారాలు రాయాలంటే మోస్ట్లీ యూ ప్రిఫర్ టు రైట్ ఇన్ ఏ పాయింట్ వైజ్ ఫర్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ వర్డ్స్ వస్తే వర్డ్సే రాయండి. డోంట్ రైట్ ద ఏమంటారు సెంటెన్సెస్ రాయకండి, టైం వేస్ట్. వాళ్ళు వర్డ్కే మార్క్ ఇస్తారు. సరే 2-3 ప్యారాలు రాయమని అన్నారు, కానీ వాట్ ఆర్ ద కెమికల్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ ద ఎన్రోబిక్ రెస్పిరేషన్ అంటే మీరు జానస్ గ్రీన్ బి ఆర్ పారాఫిన్ సొల్యూషన్ ఆర్ ఏదైనా మీరు రాసినంటే 2 సార్లు సరిపోతాయి, పదాలు సరిపోతాయి, వేరే అవసరం లేదు కూడా. ఓకే. సో అట్లా రాసే ప్రయత్నం చేయండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎట్లా దిద్దుతారు అనేది మన వాళ్ళు చెప్పినప్పుడు ప్రతిసారి చెప్పినారు, ఈ రకంగా దిద్దుతారు, ఈ రకంగా మార్కులు వేస్తారని. ఇప్పుడు ఉదాహరణకు 6 మార్కులు డయాగ్రామ్ ఉంటే 2 మార్కులు డయాగ్రామ్కు, 2 మార్కులు లేబులింగ్కు, 2 మార్కులు ఎక్స్ప్లెనేషన్ డిస్క్రైబ్కి వేస్తారని. సో ఆ రకంగా మనం డివైడ్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నుంచి టైం ఉంది కదండి, 17th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈరోజు 3వ తారీఖు, 14 రోజులు ఉంది కదా. రోజుకు 2 డేస్కి ఒక ఏరియా తీసుకోండి. ఈ 2 డేస్ ఎక్స్పెరిమెంట్స్, ఇంకో 2 డేస్ డయాగ్రామ్స్, 2 డేస్ డైలీ లైఫ్, 2 డేస్ టేబుల్స్. పర్ఫెక్ట్ టైం అనేది మనకు ప్రిపరేషన్కి అనేది సరిపోతుంది. కాబట్టి మనం ఎక్కువ దాని గురించి ఇది చేసుకోవాల్సినట్టు అవసరం లేదు. తర్వాత అయినా కూడా సరే ఒక 2 పీరియడ్ల ద్వారా ఒక్కొక్క అంశాన్ని వివరించడం ద్వారా విద్యార్థులు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనం టైం ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రకారం చేసే ప్రయత్నం అనేది చేయండి. సో ఎనీథింగ్ ఏమైనా యాడ్ చేస్తారా సంజీవ్ సార్? సార్ లాస్ట్కి చివరిగా మనం ఏంటంటే పిల్లలకు యాక్చువల్గా ఫైనల్గా ఒక యాక్షన్ ప్లాన్ అంటే ఇప్పుడు దాదాపుగా ఇంకా దాదాపుగా ఒక 41 months 1.5 months టైం ఉంది ఎగ్జామినేషన్స్కి. ఇప్పటి వరకు కూడా పిల్లలందరూ కూడా స్కూల్ లెవెల్లో ఫార్మేటివ్స్ రాయడం, ఫార్మేటివ్స్ కంప్లీట్ చేయడం, దాంట్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మీ సెషన్స్ అయిన తర్వాత ఇప్పటి నుంచి అయినా మీరు కరెక్ట్గా ప్రధానంగా నేను 8 పాయింట్స్ చెప్తానండి. ఫస్ట్ మీరు ఏంటంటే ఒకసారి ఇప్పుడు ఈ జరిగిన సెషన్లో
క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బ్లూ ప్రింట్ని మరొకసారి టీచర్స్ అందరు కూడా వాళ్ళ పిల్లలకి అవగాహన కల్పించండి. నంబర్ 1. నంబర్ 2, మీ దగ్గర ఏవైతే అభ్యాస దీపికలు ఇచ్చినాయో అభ్యాస దీపికలో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చినాయో ఆ క్వశ్చన్స్లో ఏ అకాడమిక్ స్టాండర్డ్కి ఏ రకమైన ప్రశ్న ఉందో ఐడెంటిఫై చేయమని చెప్పండి. నంబర్ 2. నంబర్ 3, ఆ ఐడెంటిఫై చేసిన క్వశ్చన్స్కి ఆ ఇచ్చిన కాంటెంట్లో ఆన్సర్ ఎక్కడుంది, ఆన్సర్ ఎలా రాయాలో పాయింట్ వైజ్గా ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పండి. నంబర్ 3. నంబర్ 4 ఇంకోటి ఏంటంటే ఈ పర్టికులర్లీగా పర్టికులర్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో పర్టికల్ టేబుల్స్కి సంబంధించిన అన్ని డయాగ్రామ్స్కి పర్టికల్ డయాగ్రామ్స్ ఈ రెండింటిని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయించండి. తర్వాత ఇంకోటి చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది నేను గ్రాండ్ టెస్ట్ కానీ స్కూల్ లెవెల్లో చూసినప్పుడు ఒక క్వశ్చన్ రాయడానికి ఎస్ఏ టైప్ క్వశ్చన్ రాయడానికి కంప్లీట్గా 15-20 నిమిషాలు తీసుకునేసరికి 1 hour అయిపోయేసరికి 2-3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా అయ్యో మేము క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు సార్ అంటున్నారు. కాబట్టి ప్రతి క్వశ్చన్స్కి టైం మేనేజ్మెంట్ తోటి రాసే ప్రాక్టీస్ ఇప్పుడు ప్రీ ఫైనల్లో గ్రాండ్ టెస్ట్లో చేయించండి. తర్వాత నెక్స్ట్ గుడ్ హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ తోటి ఇంపార్టెంట్. ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఏ క్వశ్చన్స్ కూడా వదిలిపెట్టకుండా రాస్తే అభ్యాస దీపిక, టెక్స్ట్ బుక్స్, పాత ప్రీవియస్ పేపర్సు ఇవి దగ్గర తీసుకొని ఒక సిస్టమేటిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ 20 days తయారు చేసుకుని సార్ చెప్పినట్టు ఒక 4 రోజులు డయాగ్రామ్స్ కొరకు, 4 రోజులు ఎక్స్పెరిమెంట్స్ కొరకు, 4 రోజులు టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ కొరకు, 4 రోజులు ఈ యొక్క డిఫరెన్సెస్ క్వశ్చన్స్కి ఒక 2 రోజులు, తర్వాత ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్కి 2 రోజులు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే మొత్తం టెక్స్ట్ బుక్స్ కవర్ అవుతాయి. అందరు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్కరు పరీక్ష రాస్తారు. డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారని నా ఆశ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్కారం. Thank you.